we are going to discuss about vernier caliper and screw gauge. So from this one, you are getting one question in NEET. So ఇందులో అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేషన్. సో లెంతీ క్వశ్చన్ ఏం అవసరం లేదు. లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేషన్ వస్తే అంటే మెజారిటీ కేసెస్ లో 80% ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే లీస్ట్ కౌంట్ బేస్డ్ మీదే ఉంటాయి. అది సింపుల్ ఫార్ములా. లీస్ట్ కౌంట్ తెలిస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయాలని తెలిస్తే చాలు. సో ఫస్ట్ వన్, so these are vernier calipers. So diagram for this one is like this. Now what are the different parts of this one? Here what are the uses of vernier calipers? What are the uses? What is the basic use? So vernier calipers ఎందుకు యూజ్ చేయాలి? So meter scale ఎందుకు యూజ్ చేయగలరు? So what is the main difference? So normal scale తీసుకున్నాను అనుకో. సో ఇదే కదా, ఇలాగే ఉంటాయి కదా రీడింగ్స్ 1 2 3 0 to 15 వరకు ఉంటాయి. చిన్న స్కేల్ తీసుకుంటే 15 వరకు ఉంటాయి. Now what is the difference between vernier calipers and normal scale? Normal scale లో ఏం చేస్తాం, ఏదో 14.5 అలా వచ్చింది అని చెప్తాం. రీడింగ్స్ ఎలా చెప్తాం, 14.6 కానీ 14.7 కానీ 14.8 కానీ ఇలా చెప్తాం రీడింగ్స్, అవునా? సో యాక్యురసీ చూడండి, ఈ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వచ్చిందో అదే యాక్యురసీ. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, యాక్యురసీ ఎక్కువ ఉన్నట్టు. సో ఎక్కువ యాక్యురసీ ఉందంటే మీనింగ్ ఏంటి, ఈ డెసిమల్ ప్లేస్ తర్వాత ఎక్కువ డిజిట్స్ ఉండాలి. సో దట్ యాక్యురసీ విల్ ఇంక్రీజ్. యాక్యురసీ ఎక్కువ ఉందంటే మీనింగ్ ఏంటి, సో ఇఫ్ ఐ రైట్ 14.878 and 14.87, 14.8, so which is more accurate among these three? First one, second one, and third one. First one is more accurate. So accurate ఎందుకు చెప్తున్నాం మనం, సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ డెసిమల్ ప్లేసెస్ తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువ ఉంటే యాక్యురసీ ఎక్కువ ఉన్నట్టే. సో ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా అంతే, ఏ మెజర్మెంట్ అయినా యాక్యురసీ ఎక్కువ ఉందంటే ఏంటి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువ ఉంటే యాక్యురసీ ఎక్కువ. నార్మల్ స్కేల్ తో ఎలా చేయగలం మనం, ఇంతే కదా, 14.5 14.6 లేదంటే 13.4, యాక్యురసీ ఎంత, ఒక డిజిటే ఉంది, ఇంతవరకు చేయగలం. సో 4 5 6 5 ఎగ్జిస్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 6 5 6 1 6 2 వస్తుందా, రాదు. స్కేల్ తో మెజర్ చేయండి ఆబ్జెక్ట్ ని. సో ఆబ్జెక్ట్ ఇలా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో 8 దగ్గర స్టార్ట్ అయింది, 14 దగ్గర ఎండ్ అయింది. సో ఎంత రీడింగ్ ఎంత, సో 14 - 8, సో 6 ఈస్ ద రీడింగ్. సో లేదు, ఈ 0.1 ఉంది, 5.9, పాయింట్ ఓ డిజిట్ తక్కువ ఉంది, 5.9 ఈస్ ద రీడింగ్. సో ఇంతవరకు యాక్యురసీ ఎంత, ఒక డిజిట్. బట్ దిస్ వెర్నియర్ క్యాలిపర్స్ హ్యావింగ్ మోర్ యాక్యురేట్, యూ విల్ గెట్ అదర్ డిజిట్ ఆల్సో లైక్ దిస్, ఇంకో డిజిట్ వస్తుంది. వెర్నియర్ క్యాలిపర్స్ తో మెజర్ చేస్తే ఏమవుతుంది, ఇంకో డిజిట్ ఎక్స్ట్రా వస్తుంది. సో అదే డిఫరెన్స్. మెయిన్ డిఫరెన్స్ ఏంటి, యాక్యురసీ పెరుగుతుంది. యాక్యురసీ పెరిగింది అంటే ఏంటి, ఇంకొక డెసిమల్ ప్లేస్ వస్తుంది, ఎక్స్ట్రా డెసిమల్ ప్లేస్ వస్తుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ స్కేల్ అండ్ వెర్నియర్ స్కేల్. సో రెండు లెంత్ మెజర్ చేయడానికి, రెండింటి నుంచి లెంత్ మెజర్ చేయొచ్చు. డిఫరెన్స్ ఏంటి, యాక్యురసీ ఎక్కువ ఉంటుంది వెర్నియర్ క్యాలిపర్స్ కి. సో యాక్యురసీ ఎంత, 2 డిజిట్స్ వస్తాయి ఆన్సర్ లో. 2 డెసిమల్ ప్లేస్ తర్వాత ఎన్ని డిజిట్లు వస్తాయి, సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ 2. సో దట్ ఇట్ ఈస్ మోర్ యాక్యురేట్ కంపేర్ టు ద నార్మల్ స్కేల్. నార్మల్ స్కేల్ కన్నా మోర్ యాక్యురేట్. Now what are the uses of this vernier calipers? What are the uses of vernier calipers? So uses ఏంటి, we can calculate the length of an object if you place between these two. సో ఈ రెండింటిని అంటాం జాస్ అంటాం. సో ఈ రెండు జాస్, ఈ రెండు కూడా జాస్ అంటాం. Now so to place, we need to place here to measure its length. Length measure చేయాలంటే ఇక్కడ ప్లేస్ చేయాలి. Now to measure it diameter, what we need to do? So here is the cylinder. Just I want to measure diameter of this one. Now we need to place cylinder here. So this is these two jaws are used to measure internal diameter or internal radius. So to measure radius or diameter, we need to use these two. To measure length, we need to fix that object between these two jaws. Next, to measure the depth, we need to use this one. So here we need to place a cylindrical object like this. To measure depth, we need to use third one. So we can measure 3 different types of measurements. One is we can measure length, we can measure diameter, we can measure depth also by using this vernier calipers. So these are the main uses of vernier calipers. So uses ఏంటి, we can measure length, diameter or radius. Next one, depth or cylinder length. So ఈ మూడు మెజర్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఎలా మెజర్ చేస్తాం,
నెక్స్ట్ సో ఇందులో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ ఇది చూసాం. సో ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 అయింది, పార్ట్ 3 అయింది. నెక్స్ట్ సో వాట్ ఈస్ 5, 6, 4, 5? What about 4, 5? So this entire thing is called this labeled one. 1 to 17 is there labeling, and 0 to 6 is there. So 1 to 17 this is in centimeter. This is a centimeter like a normal scale only. So measurements ela unnai. This is called a main scale. This is a main scale. Main scale మీద readings ఎలా ఉన్నాయి? Centimeter readings ఉన్నాయి, అలాగే inches. So here reading two types of readings are there. One is inches, other one is centimeter. అంటే రెండిట్లో మెజర్ చేయొచ్చు. So this is called main scale. On main scale how many types of measurements are there? Two types are there. One is in centimeter, other one is inches. Next one. So vernier scale. So vernier scale also denoted by 6 and 7. So here also two readings are there. Mainly we are taking this one only. So here how many readings are there? 0 to 10. 0 to 10 or 0 to 9. 0 to 9 only. So 9 readings are there. So number of digits are 10. So 0 to 9 or 1 to 10. So total lines are 10 only. This is called a vernier scale. The small scale is called a vernier scale. So how many readings generally for general vernier caliper that is about 10 readings are there. So 10 readings ఉన్నాయి, 20 readings ఉన్నాయి కూడా ఉంటాయి. సో మెజారిటీ కేసెస్ లో ఎక్కువ ఉండేవి అంటే 10 ఉంటాయి. సో మెజారిటీ కేసెస్ లో ఉంటాయి. సో ఎక్కువ అంటే మెజారిటీ అంటే ఎక్కువ వెర్నియర్ క్యాలిపర్స్ అన్ని 10 ఉంటాయి అన్నమాట. 10 లైన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ వెర్నియర్ స్కేల్. సో టూ స్కేల్స్ ఆర్ దేర్. వన్ ఈస్ కాల్డ్ మెయిన్ స్కేల్, అదర్ వన్ ఈస్ కాల్డ్ వెర్నియర్ స్కేల్. వెర్నియర్ స్కేల్ మీద సెంటీమీటర్, మీటర్ ఏం రీడింగ్స్ ఏ ఉండవు. జస్ట్ నెంబర్స్ ఉంటాయి అంటే 0 to 9 ఆర్ 1 to 10. సో 0 to 9 జనరల్ గా ఉండేది. 0 to 9 రీడింగ్స్ ఉంటాయి. మెయిన్ స్కేల్ లో అయితే ఇంచెస్, సెంటీమీటర్ రెండు ఉంటాయి. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దిస్ వన్. సో ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, దీన్ని మూవ్ చేయడానికి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ. సో టైట్ చేయడానికి ఒకటి, మూవ్ చేయడానికి ఒకటి, రెండు స్క్రూలు ఉంటాయి. సో ఆ స్క్రూతో అవసరం లేదు. ఇవి మెయిన్ పార్ట్స్. సో 1, 2, 3 ఏమంటాం? జాస్ అంటాం. నెక్స్ట్ 4, 5 దట్ ఈస్ ద మెయిన్ స్కేల్. నెక్స్ట్ 6 and 7 దట్ ఈస్ కాల్డ్ వెర్నియర్ స్కేల్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్. సో డయాగ్రామ్ కూడా ఇలా ఉంటుంది. నార్మల్ వెర్నియర్ స్కేల్ కూడా ఇలాగే ఉంటుంది. వెర్నియర్ క్యాలిపర్స్ ఎలా ఉంటుంది? సేమ్ ఇదే. సో అదే ఎన్లార్జ్ డయాగ్రామ్ అంటే. సో మనం నార్మల్ గా చూసినా ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ సో పార్ట్స్ నుంచి క్వశ్చన్ ఏమో అడగడు, యూజ్ చేసి అడిగితే అడగచ్చు ఛాన్స్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ వి డిస్కస్డ్ ఆల్రెడీ. నెక్స్ట్ వన్. సో హియర్ వెర్నియర్ క్యాలిపర్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ 3 parts. One is main scale and vernier scale, metallic strip. సో మెయిన్ స్కేల్, వెర్నియర్ స్కేల్, మెటాలిక్ స్ట్రిప్. సో మెయిన్ స్కేల్ అంటే చూసాం, వెర్నియర్ స్కేల్ చూసాం. మెటాలిక్ స్ట్రిప్ అంటే ఏంటి? సో డిజిట్స్ ఉన్నాయి కదా మెయిన్ స్కేల్ మీద, దాన్ని మెయిన్ స్కేల్ నే మెటాలిక్ స్ట్రిప్ అంటే. సో థియరీ, వాట్ ఈస్ ద మెయిన్ థియరీ? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వెర్నియర్ స్కేల్? టు మెజర్ లెంత్, డెప్త్ ఆర్ డయామీటర్. సో దీస్ ఆర్ ది మెయిన్ పర్పస్. నౌ సో హియర్ థియరీ ఈజ్ the divisions on the vernier scale V. So vernier scale divisions denoted by V are smaller than smallest division on the main scale. So that is the basic concept of vernier calipers. What is the first basic concept? Vernier scale divisions on vernier scale is smaller than the smallest division on the main scale. So we'll go through that one in detail in next. Now so in some specific cases it is more than the main scale also. So general, this is a general point. So exceptional case also there, vernier scale may be more than the main scale also. Here what is the condition? The divisions on the vernier scale V are smaller size than the main scale. So division anta untadi main scale lo cheppandi okasari naku. So what is the least possible division in main scale? సో సెంటీమీటర్ లోనా, మిల్లీమీటర్ లోనా ఎంత? సో నార్మల్ స్కేల్ కి వాట్ ఇస్ ద లీస్ట్ పాసిబుల్ వాల్యూ? నార్మల్ స్కేల్ తో మెజర్ చేస్తాం. వాట్ ఇస్ ద లీస్ట్ పాసిబుల్ వాల్యూ? ఎంత లీస్ట్ వాల్యూ మెజర్ చేయగలం మనం? దాన్ని లీస్ట్ కౌంట్ అంటాం. లీస్ట్ కౌంట్ అంటే ఏం కాదు, లీస్ట్ పాసిబుల్ మెజరబుల్ వాల్యూ, లీస్ట్ పాసిబుల్ మెజర్డ్ వాల్యూ విత్ దట్ ఇన్స్ట్రుమెంట్, దట్ ఈస్ కాల్డ్ లీస్ట్ కౌంట్. లీస్ట్ కౌంట్ అంటే సో అదేదో పెద్ద టర్మ్ అనుకోకండి. లీస్ట్ కౌంట్ అంటే లీస్ట్ పాసిబుల్ మెజరబుల్ వాల్యూ. సో దేన్ని ఎంత మెజర్ చేయగలం? పాసిబిలిటీ ఎంత, లీస్ట్, దాన్ని లీస్ట్ కౌంట్ అంటే. స్కేల్ కి ఎంత లీస్ట్ కౌంట్? స్కేల్ కి లీస్ట్ కౌంట్ ఎంత?
లీస్ట్ డిజిట్స్ ఇదే కదా స్కేల్, ఇందులో లీస్ట్ డిజిట్ ఎంత ఉంటుంది? జీరోనా? సో జీరో కదా స్టార్ట్ అయింది కదా. సో ఈ లీస్ట్ డిజిట్స్ అంటే ఫస్ట్ లైన్, జీరో తర్వాత వచ్చే ఫస్ట్ లైన్. ఫస్ట్ లైన్ ఎంత? దట్ ఈస్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దట్ లైన్ ఫ్రమ్ 0 to that one? 1 mm. లీస్ట్ పాసిబుల్ ఎంత స్కేల్ లో? 1 mm. దట్ ఈస్ కాల్డ్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ దట్ స్కేల్. నార్మల్ స్కేల్ కి లీస్ట్ కౌంట్ ఎంత? 1 mm. అదే సెంటీమీటర్ లో రాస్తే 0.1 సెంటీమీటర్. ఇదే లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఫర్ నార్మల్ స్కేల్. ఒక నార్మల్ స్కేల్ కి లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఎంత? 1 mm. ఒక లైనే కదా. సో ఒక లైన్ విడ్త్ ఎంత? 1 mm. 1 mm is nothing but 0.1 centimeter. This is the least count for this normal scale. Normal scale ki least count. So ఎక్కడైనా సరే లీస్ట్ కౌంట్ అంటే అదేదో పెద్ద టర్మ్ అనుకోకండి, లీస్ట్ పాసిబుల్ మెజరబుల్ వాల్యూ, అదే లీస్ట్ కౌంట్. So main formula. So this is the main formula. You have to remember this one. Now, so main formula is, for example, n vernier scale divisions are there. So in previous slide, how many divisions are there? 10 divisions are there. So here, in general, they are giving n vernier scale divisions are there. They are coincides with the n minus 1 number of main scale divisions. So for example, just assume that n vernier scale divisions coincides with n minus 1 number of divisions. Then we need to equate these. N vernier scale divisions equal to n minus 1 main scale divisions. You have to do like this. So statement kan ila iste question lo n vernier scale divisions are equal to n minus 1 main scale divisions. What we need to do? Just equate those two. N vernier scale divisions equal to n minus 1 main scale divisions. For example, so 10 vernier scale divisions are coincides with 9 main scale divisions. He said that 10 vernier scale divisions are coincides with 9 main scale divisions. Then what you have to do? 10 vernier scale divisions coincides with 9 main scale divisions. You have to write this equation. And the equation raste tarvata formula substitute chesedu. Then 1 vernier scale division is how much? 9/10 main scale division. So ఇది వచ్చిందంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోండి. Now what is the main formula for least count? So if the question given like this, just what you have to do? N main scale divisions, n minus 1, n vernier scale divisions, n minus 1 main scale divisions coincide అవుతున్నాయంటే ఏం చేయాలి మనం? Just equate those two. N main scale divisions equal to n minus 1 main scale divisions. N vernier scale divisions equal to n minus 1 main scale divisions. Now take this one to this side. n ని తీసుకొచ్చేయండి. ఏమవుతుంది? 1 vernier scale division equal to n minus 1 by 1 main scale division. n minus 1 by n into main scale division. So ఇది ఇంపార్టెంట్. సో మెజారిటీ కేసెస్ లో దీని మీద అడుగుతున్నారు, అంటే లీస్ట్ కౌంట్ మీదే. సో లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది రావాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లీస్ట్ కౌంట్? ఫార్ములా చూద్దాం. లీస్ట్ కౌంట్ ఫార్ములా. సో లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. దట్ ఈస్ ద ఫార్ములా. లీస్ట్ కౌంట్ ఫార్ములా ఈజ్ 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. సో 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత వచ్చింది ఇక్కడ? 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత వచ్చింది? n minus 1 by n మెయిన్ స్కేల్ డివిజన్ అనా? సో దీన్ని మెయిన్ స్కేల్ డివిజన్ ని కన్వర్ట్ చేయండి, లేదంటే వెర్నియర్ స్కేల్ డివిజన్ కన్వర్ట్ చేయండి. సో దీన్ని కన్వర్ట్ చేస్తున్నాం. వెర్నియర్ స్కేల్ డివిజన్ సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ 1 మెయిన్ స్కేల్ డివిజన్ minus 1 vernier scale division is how much? n minus 1 by n into main scale divisions. So దీంట్లో కామన్ తీస్తే ఏం కామన్ వస్తుంది? మెయిన్ స్కేల్ డివిజన్ కామన్ వస్తుందిగా. దెన్ సో ఈ సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ n minus 1 by n into main scale division. నెక్స్ట్ మెయిన్ స్కేల్ డివిజన్ కామన్ తీసేస్తే 1 minus దీన్ని సెపరేట్ చేయండి. సెపరేట్ చేస్తే 1 minus 1 by n ఏనా ఇంటూ మెయిన్ స్కేల్ డివిజన్. ఇలా రాయొచ్చా? మెయిన్ స్కేల్ డివిజన్ కామన్ తీసేసి ఇక్కడ చూడండి, దీన్ని సెపరేట్ చేసాం. n by n minus 1 by n. n by n అంటే 1 by n. సో 1 క్యాన్సిల్ అయిపోయి 1 by n ఉంటుంది. సో దట్ లీస్ట్ కౌంట్ ఎంత వచ్చింది? దిస్ ఇస్ ద అదర్ ఫార్ములా ఫర్ లీస్ట్ కౌంట్. సో ఫార్ములా లీస్ట్ కౌంట్ కి ఇది యూజ్ చేయొచ్చు, లేదంటే ఇది యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ వన్ కూడా యూజ్ చేయొచ్చు. అదే దీని నుంచి ఇది రాసాం. లీస్ట్ కౌంట్ కి ఫార్ములా ఇది, మెయిన్ ఫార్ములా ఇది 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? సో క్వశ్చన్ లో స్టేట్మెంట్ ఇలా ఇస్తే ఇది యూజ్ చేయాలి.
క్వశ్చన్ లో కనుక స్టేట్మెంట్ ఎలా ఇస్తే ఇది యూజ్ చేయండి, తీసుకోండి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటి, మెయిన్ స్కేల్ డివిజన్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఇచ్చాడు అనుకో, ఇది యూజ్ చేయండి. సో 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈక్వల్ టు 1 mm and 20 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఆర్ దేర్ అన్నాడు క్వశ్చన్ లో. సో దట్ 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత అంటున్నాం 1 mm బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్స్ 20, 1/20 mm, 1/20 mm ఈస్ ద లీస్ట్ కౌంట్. ఇది యూజ్ చేస్తాం లీస్ట్ కౌంట్. సో సేమ్ ఇదే ఇక్కడ రాస్తాం, రెండే ఫార్ములాస్. వెర్నియర్ క్యాలిపర్స్ లో లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి, 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. దిస్ ద వన్ ఫార్ములా. అదర్ ఫార్ములా 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ డివిజన్స్. సో ఈ రెండు ఒకటే, జస్ట్ ఇది ఈక్వేషన్ పార్ట్ లో ఉంది, మ్యాటర్ లో ఉంది, రెండు ఒకటే. సో స్మాలెస్ట్ డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ డివిజన్స్, ఇదే ఫార్ములాని మ్యాటర్ లో రాస్తాం. అంతే ఫార్ములాస్. లీస్ట్ కౌంట్ కి ఫార్ములా ఇదే, వెర్నియర్ క్యాలిపర్స్ లో లీస్ట్ కౌంట్ కి ఫార్ములా ఈ రెండే. సో వాట్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ లీస్ట్ కౌంట్, 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. నెక్స్ట్ వన్, లీస్ట్ కౌంట్ ఈజ్ 1/n ఇంటూ మెయిన్ స్కేల్ డివిజన్. సో మెయిన్ స్కేల్ డివిజన్ అంటే ఏంటి, దట్ ఈస్ ద స్మాలెస్ట్ డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్. సో n మీన్స్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్. వెర్నియర్ స్కేల్ లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, 9 ఆ 10, జస్ట్ అది నెంబర్ అంతే, జస్ట్ ఇది ఒక నెంబర్ అంతే. 9 జనరల్ గా 10 ఉంటాయి, రెగ్యులర్ దాంట్లో 10 ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 20 కూడా ఉంటాయి. సో మెజారిటీ కేసెస్ లో 10 ఉంటుంది. సో 10 ఉంటుంది యాక్చువల్గా. సో ఇది 1 mm ఉంటుంది, 1 mm. సో వాడు ఏమైనా క్వశ్చన్ మార్చిస్తే కనుక మారుతుంది. జనరల్ గా అయితే ఇది 1 mm ఉంటుంది, ఇది 10 ఉంటాయి. 1/10 లీస్ట్ కౌంట్. సో లీస్ట్ కౌంట్ ఎంత వస్తుంది, 1 mm కి 10 కి 1/10 mm. అదే సెంటీమీటర్లో అయితే 0.1 mm. ఇది సెంటీమీటర్లో ఎంత 0.01 సెంటీమీటర్. సో యాక్యురసీ ఎంత ఉంది 0.01. అదే నార్మల్ స్కేల్ కి రాసాం మనం లీస్ట్ కౌంట్ 0.1 సెంటీమీటర్ అని వచ్చింది. నార్మల్ స్కేల్ కి 0.1 సెంటీమీటర్, ఇంకో డిజిట్ పెరిగింది ఇక్కడ, అంటే యాక్యురసీ పెరిగి ఇంకొక వాల్యూ వస్తుంది. సో డెసిమల్ ప్లేస్ తర్వాత 2 వాల్యూస్ వస్తాయి ఇక్కడ. అంటే మనకి రీడింగ్ సో ఇలా ఉంది, దిస్ 1, దిస్ ఇస్ 2, ఈ నెంబర్స్ ఏవో ఉన్నాయి. ఈ మధ్యలో అయిపోయింది అనుకోండి, ఈ మధ్యలో దాన్ని నార్మల్ స్కేల్ తో మనం మెజర్ చేయలేం. అది ఎగ్జాక్ట్ గా హాఫ్ లో ఉందా లేదంటే హాఫ్ తర్వాత మెజర్ చేయలేం. ఇక్కడ రీడింగ్ లో 2, 1, 2, 2, 3 ఇలా 10 లైన్స్ ఉంటాయి కదా. సో 1 కి 2 కి మధ్యలో ఉంటే దాన్ని మెజర్ చేయలేం. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే వెర్నియర్ స్కేల్ నుంచి వస్తుంది. ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయితే ఓకే, కోయిన్సైడ్ అవన్ కేసు లో ఆ ఎక్స్ట్రా పార్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దీని నుంచి వస్తుంది, లీస్ట్ కౌంట్ నుంచి వచ్చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చేస్తే అర్థం. సో ఫార్ములా ఓకేనా, లీస్ట్ కౌంట్ ఫార్ములా ఓకేనా, చెక్ చేయండి ఒకసారి. లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి, 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్, ఆర్ స్మాలెస్ట్ డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ డివిజన్స్. దీన్ని ఈక్వేషన్ లో 1 MSD బై అన్నారు. So for example, so in ordinary vernier calipers, 1 main scale division is 1 mm. 1 main scale division is how much? 1 mm. That means 1 main scale division is given as 1 mm. Next, 10 vernier scales. Here 10 is there. 10 vernier scale divisions are coincides with 9 main scale divisions. So 10 vernier scale divisions are coincides with 9 main scale divisions. That means how many number of divisions are there in vernier caliper, vernier scale? 10 divisions are there. 10 vernier scale divisions are there. So that n equal to 10. What is the least count? 1 main scale division by n. 1 main scale division is how much? 1 mm by 10 is equal to 0.1 mm or 0.01 centimeter. సో సెంటీమీటర్ లోనే మెజర్మెంట్ ఉండాలి. సో వెర్నియర్ క్యాలిపర్స్ ఎప్పుడు కూడా ఆన్సర్ సెంటీమీటర్ లో ఉంటుంది, స్క్రూ గేజ్ అయితే మిల్లీమీటర్ లో. సో ఫైనల్ ఆన్సర్ ఎప్పుడు సెంటీమీటర్ లో ఉండాలి కాబట్టి లీస్ట్ కౌంట్ ని సెంటీమీటర్ లోకే కన్వర్ట్ చేయండి. సో ఇంతే లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేషన్ ఇంతే. సో ఇలా ఇస్తే ఇలా చేయాలి. సో ఇంకో ఫార్ములా ఏముంది, 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. ఆ ఫార్ములా యూజ్ చేసిన ఇదే వస్తుంది. ఇది ఈజీ, ఇలా చేస్తే ఈజీ. సో అది యూజ్ చేసిన ఇదే వస్తుంది ఆన్సర్. రెండు యూజ్ చేయొచ్చు, ఇదైతే ఈజీగా వస్తుంది, సింపుల్ గా క్యాల్కులేషన్. సో వాట్ ఇస్ ద ఆన్సర్, 0.01 సెంటీమీటర్. సొల్యూషన్. నెక్స్ట్ can you go through the next one? So second method, same ఈ ఫార్ములా యూజ్ చేసి
1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. సో అక్కడ ఏమన్నాడు, 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఆర్ 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఆర్ కోయిన్సైడ్స్ విత్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ కదా అన్నాడు. సో దట్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత అవుతుంది, 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఈక్వల్ టు 9/10 మెయిన్ స్కేల్ డివిజన్. జస్ట్ ఇది సబ్స్టిట్యూట్ చేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత, 9/10 మెయిన్ స్కేల్ డివిజన్స్. రీఅరేంజ్ చేయండి అంటే 1/10 మెయిన్ స్కేల్ డివిజన్, 1/10 into 1 mm. సో 0.1 mm, 0.01 సెంటీమీటర్. సేమ్ అదే సెకండ్ మెథడ్ లో చేసాం, అలాగే చేసుకోవచ్చు. ఈజీ మెథడ్ ఏంటి, ఫస్ట్ మెథడ్ ఈజీ, డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఆన్సర్. సో కానీ ఇక్కడ నెంబర్ మార్చినప్పుడు మాత్రం మార్చుకోవాలి. ఇక్కడ 10 9 ఇస్తే ఓకే, సో ప్రీవియస్ కేసు చేసేది. అలా కాకుండా 20 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఆర్ కోయిన్సైడ్స్ విత్ సమ్ 8 మెయిన్ స్కేల్ డివిజన్స్ అన్నాడు అనుకోండి, సో కంపల్సరీ ఇలాగే చేయాలి. సో ప్రీవియస్ చేయడానికి అవ్వదు. అంటే ఈ నెంబర్స్ మార్చేస్తే 10 9 ఇస్తే ప్రీవియస్ చేసిన అదే ఆన్సర్ వస్తుంది. 10 9 ఇస్తే కనుక ప్రీవియస్ ఫార్ములా చేయండి వచ్చేస్తుంది. కానీ వాల్యూస్ మార్చాడు అనుకోండి 20, అంటే ఇది ఆర్డినరీ వెర్నియర్ స్కేల్ కి, మెజారిటీ కేసెస్ లో వెర్నియర్ స్కేల్ కి ఇలాగే ఉంటుంది. సో ఇది ఆర్డినరీ వెర్నియర్ స్కేల్. అలా కాకుండా వెర్నియర్ స్కేల్ మారింది అంటే అది మారిస్తే కనుక ఇదే ఫార్మేట్ ఫాలో అవ్వాలి. అంతే, రెండు కేసులు ఉన్నాయి లీస్ట్ కౌంట్, ఇది కానీ ప్రీవియస్ కానీ. సో ఈ రెండే ఉన్నాయి లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేషన్ కి. ఇది తెలిస్తే వెర్నియర్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇలా సబ్స్టిట్యూట్ చేయడం తెలుస్తుంది. సో టోటల్ రీడింగ్ అంటే దీన్ని యాడ్ చేస్తాం అంతే. టోటల్ రీడింగ్ ఇది వస్తే టోటల్ రీడింగ్ వచ్చేస్తుంది, అదేం కాదు, సింపుల్ క్యాలిక్యులేషన్. ఇది అర్థమైందా? సో ఎగ్జాంపుల్ వస్తుంది లేండి, ఎలాంటి దానికి కూడా ఎగ్జాంపుల్ వస్తుంది నెక్స్ట్ ఒకసారి. సెకండ్ మెథడ్ కన్నా ఫస్ట్ మెథడే ప్రిఫరెన్స్. ఇప్పుడు కండిషన్ ఏమన్నా దానికి, సో నార్మల్ గా 9 10 ఇస్తే సో ప్రీవియస్ మెథడ్ వాడేసేయండి. అలా కాకుండా అవి చేంజ్ చేస్తే కనుక ఇది వాడు. నెక్స్ట్ టోటల్ రీడింగ్. టోటల్ రీడింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? టోటల్ రీడింగ్ ఫార్ములా ఏంటంటే, సో రీడింగ్ ఆన్ మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ దిస్ ద మెయిన్ స్కేల్ రీడింగ్. ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ నెంబర్, that is a small number into vernier coincidence. So number or least count, this is nothing but a least count into vernier coincidence, least count into vernier coincidence. So this is total reading measurement. So reading on the main scale by main scale plus vernier coincidence or least count and what, vernier coincidence into least count into vernier coincidence. Vernier coincidence అంటే 10 lines ఉన్నాయి కదా మనకి వెర్నియర్ స్కేల్లో, ఏదో ఒక లైన్ కోయిన్సైడ్ అవుతుంది, అన్ని లైన్లు కోయిన్సైడ్ అవుతుంది, ఏదో ఒక లైన్ కోయిన్సైడ్ అవుతుంది. 5th లైన్ కోయిన్సైడ్ అయితే వెర్నియర్ కోయిన్సిడెన్స్ ఎంత రాస్తాం, 5 అని రాస్తాం. సో 6th లైన్ కోయిన్సైడ్ అయితే 6 అని రాస్తాం. సో ఒక మెజర్మెంట్ చూద్దాం, ఫార్ములా ఇది. సో మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ కోయిన్సిడెన్స్. సో ఎగ్జాక్ట్ గా దాన్ని టోటల్ రీడింగ్ నేను ఎలాబరేట్ చేసి రాస్తాను చూడండి. టోటల్ రీడింగ్ ఈక్వల్ టు మెయిన్ స్కేల్ రీడింగ్ MSR, main scale reading plus least count into vernier coincidence. So elaborate chesi rasti idi. MSR ante main scale reading plus least count into vernier coincidence. Least count into vernier coincidence. Idi general formula. So ఇప్పుడు చూద్దాం ఎలా మెజర్ చేయాలి. చూడండి దీనికి మెజర్మెంట్ చూడండి ఎలా చేద్దాం. సో ఒరిజినల్ గా అయితే ఇలా ఉంటుంది, ఈ ఫార్మేట్ లో ఉంటుంది. సో ఒరిజినల్ గా వెర్నియర్ క్యాలిపర్స్ ఇలా ఉంది. జస్ట్ ఐ వాంట్ టు మెజర్ లెంత్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో మెజర్ చేయాలంటే ఆబ్జెక్ట్ లెంత్ మెజర్ చేయాలంటే ఎక్కడ ప్లేస్ చేయాలి మనం, ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ప్లేస్ చేస్తే అది మారుతుంది కదా, సో ఇలా వచ్చింది. సో ఆబ్జెక్ట్ ప్లేస్ చేశాను నేను. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. సో ఆబ్జెక్ట్ ఈ విడ్త్ లో ఉంది, విడ్త్ లో ఉన్నప్పుడు సో ఇలా వచ్చింది. సో వాట్ ఈస్ ద బేసిక్ రీడింగ్? సో ఇప్పుడు టోటల్ రీడింగ్ చేద్దాం. సో ఇందులో మనం మెజర్ చేసేది ఏంటంటే మెయిన్ స్కేల్ రీడింగ్ అంటాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మెయిన్ స్కేల్ రీడింగ్? మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత? మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మెయిన్ స్కేల్ రీడింగ్ ఇన్ దిస్? మెయిన్ స్కేల్ రీడింగ్ ఎక్కడ మెజర్ చేయాలంటే, సో ఈ 0 కనిపిస్తుంది కదా, 0కి కోయిన్సైడ్ అయిన మెయిన్ స్కేల్ లో ఉన్న రీడింగ్, 0కి కోయిన్సైడ్ అయిన మెయిన్ స్కేల్ లో ఉన్న రీడింగ్ మెయిన్ స్కేల్ రీడింగ్. 0 కోయిన్సైడ్ అయింది ఏ లైన్ ఉంది చూడండి, 2 తర్వాత సెకండ్ లైన్ తర్వాత ఉంది 0. 2 తర్వాత సెకండ్ లైన్ తర్వాత 0 ఉంది అంటే ఎంత, 2.2.
మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత 2.2. సో అదే రాయండి, మెయిన్ స్కేల్ రీడింగ్ ఈజ్ 2.2. నెక్స్ట్ ఇంకోటి క్యాలిక్యులేట్ చేయాల్సింది వెర్నియర్ కోఇన్సిడెన్స్. ఇక్కడ 10 లైన్స్ ఉన్నాయి కదా, 10 లైన్స్ ఉన్నట్ట 20 లైన్స్ ఉన్నట్ట. సో 20 లైన్స్ ఉన్నాయి, దీనికి ఎన్ని ఉన్నాయి 20 లైన్స్ ఉన్నాయి. సో 20 లైన్స్ వదిలేసేయండి, చిన్న లైన్స్ వదిలేసేయండి. సో 10 లైన్స్ ఉన్నాయని జూమ్ చేసుకుందాం, ఈజీ క్యాలిక్యులేషన్. ఇవి 10 లైన్స్ ఉన్నాయని జూమ్ చేసుకుందాం. సో 10 లైన్స్ లో ఏ లైన్ కోయిన్సైడ్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. సో ఈ 10 లైన్స్ లో 10 కోయిన్సైడ్ అవ్వవు, అందులో ఒకటే కోయిన్సైడ్ అవుతుంది, దాన్ని వెర్నియర్ కోఇన్సిడెన్స్ అంటాం. సో ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అన్న లైన్. సెకండ్ లైన్ చూడండి, ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయిపోయింది. 0, 1, 2, 3 అప్ టు 10 ఉన్నాయి. సో అందులో ఒక లైన్ ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అవుతుంది, ఎగ్జాక్ట్ గా. సో ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయ్యింది ఏ లైన్ ఉంది చూడండి ఒకసారి. సెకండ్ లైన్ ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయిపోయారు, సెకండ్ లైన్ ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయ్యి ఉంది. సార్ చెక్ చేయండి, సెకండ్ లైన్ చూడండి, పైదానికి ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయింది, మిగిలిన ఎక్కడ కోయిన్సైడ్ అవ్వదు, ఒక లైన్ కోయిన్సైడ్ అవుతుంది. సో నెంబర్ ఉంది 1, 2, 3, 4, 5 ఆ నెంబర్ ఉన్న లైన్ లో ఏదో ఒక లైన్ కోయిన్సైడ్ అవుతుంది, మిగిలిన ఏది కోయిన్సైడ్ అవుతుంది. చూడండి ఆ రూల్ వ్యాలిడ్ అవుతుందా, వ్యాలిడ్ అవుతుంది. సో మనం ఏ ప్లేస్ లో పెట్టినా ఒకటే కోయిన్సైడ్ అవుతుంది. ఇక్కడ ఏ లైన్ కోయిన్సైడ్ ఉంది ఎగ్జాక్ట్ గా, సెకండ్ లైన్ చూడండి కోయిన్సైడ్ అయిపోయింది. అది పైన ఎంతైనా అనవసరం మనకి. సో జస్ట్ ఏ నెంబర్ కోయిన్సైడ్ ఉంది అదే కావాలి. ఏ లైన్ కోయిన్సైడ్ ఉంది, సెకండ్ లైన్ ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ వెర్నియర్ కోఇన్సిడెన్స్. Now what is the value of main scale reading? Main scale reading is MSR is how much 2.2. Vernier coincidence is 2. అంతే, ఆ రెండే మేనేజ్ చేస్తాం వెర్నియర్ స్కేల్ నుంచి. సో మనం రీడింగ్స్ ఎలా మేనేజ్ చేస్తాం అంటే ఆ రెండే మేనేజ్ చేస్తాం. ఆ రెండు తెలిస్తే టోటల్ రీడింగ్ తెలుస్తుంది. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ టోటల్ రీడింగ్? టోటల్ రీడింగ్. So what is the value of total reading? Total reading is a main scale reading plus vernier coincidence into least count. So main scale reading enta 2.2 plus vernier coincidence 2, least count 0.01. 10 lines ఉంటే 0.01 వస్తుంది. 10 lines ఉన్నాయి అనుకోండి వెర్నియర్ కాలిపర్స్ లో. సో వాట్ ఇస్ ద టోటల్ వాల్యూ? దిస్ ఇస్ 2.22 సెంటీమీటర్. ఇంతే క్యాలిక్యులేషన్. సో ఇంత మించి ఇందులో కొత్తగా ఏం లేదు. సో అయిపోయింది, వెర్నియర్ కాలిపర్స్ ఇంతే. ఇది అర్థమైందా లేదా ఒకసారి చూడండి. సో ఫస్ట్ లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేషన్ కి ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిందండి లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేషన్ కి ఫార్ములా గుర్తుంటారు. లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేషన్ రెండే ఫార్ములాస్ ఉన్నాయి. సో వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? ఫస్ట్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఫార్ములా ఈజ్ this one. Least count equal to 1 main scale division minus 1 vernier scale division, or other one is 1 main scale division by number of vernier scale divisions. These are the two formulas to calculate least count. So majority cases lo least count ఎంత ఉంటదంటే 0.01 సెంటీమీటర్స్ ఏ ఉంటది least count. లేదు వాడు మారిస్తే కనుక, అంటే మనకి సింపుల్ గా ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారంటే 20 వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్స్ విత్ సమ్ 15 మెయిన్ స్కేల్ రీడింగ్స్ అంటారు. అంటే జస్ట్ దాన్ని చేంజ్ చేస్తారు. చేంజ్ చేస్తే ఏం చేయాలి? సో దీని నుంచి ఫస్ట్ ఫార్ములా నుంచి సాల్వ్ చేసుకోవాలి, దీని నుంచి సాల్వ్ చేయాలి. సో దాని నుంచి ఈ ఫార్మేట్ లో ఉంటే 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ క్యాలిక్యులేట్ చేసేయండి, అది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. సో డైరెక్ట్ స్టెప్ కానీ, డైరెక్ట్ స్టెప్ అయితే ఇందులో చేస్తాం మనం. ఇది ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే, లాస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్. లేదు ఇండైరెక్ట్ గా ఇవ్వాలనుకుంటే ఏం చేస్తాడు? సో n వెర్నియర్ స్కేల్ డివిజన్స్ కోయిన్సైడ్స్ విత్ సమ్ n-1 ఆర్ n+1 డివిజన్స్ అని ఇస్తాడు. అలా ఇస్తే లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేట్. రెండే ప్రాసెస్ లో ఉన్నాయి. లేదు అంటే టోటల్ రీడింగ్ చాలా తక్కువ కేసులో అడుగుతాడు. టోటల్ రీడింగ్ ఎప్పుడు అడగడు, తక్కువ కేసులో అడుగుతాడు. సో లీస్ట్ కౌంటే ప్రయారిటీ. లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేయడం వస్తే చాలా అయిపోయినట్టు. అర్థమైందా? సో ఒకసారి చూడండి. సో రీడింగ్ మార్చి చూడండి. కోఇన్సిడెన్స్ మీకు అర్థమవుతుందో లేదు. లెంత్ పెంచాము ఇప్పుడు చూడండి. వాట్ ఇస్ ద మెయిన్ స్కేల్ రీడింగ్ ఇన్ దిస్ వన్? సో డైరెక్ట్ ఇక్కడ చూపించేస్తుంది, ఆన్సర్ చూపించేస్తుంది. సో 4.1 తర్వాత ఉంది అంతేనా?
4 line తర్వాత ఫస్ట్ లైన్ తర్వాత ఉంది. సో వాట్ ఇస్ ద మెయిన్ స్కేల్ లీడింగ్? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ మెయిన్ స్కేల్ లీడింగ్? 4.1. 4.1. నెక్స్ట్ వాట్ ఇస్ ద వెర్నియర్ కోఇన్సిడెన్స్? వెర్నియర్ కోఇన్సిడెన్స్ చూడండి. సో ఏ లైన్ కోయిన్సైడ్ అయింది ఎగ్జాక్ట్ గా? సో 0 లైన్ కోయిన్సైడ్ అవ్వాలా, 1 కోయిన్సైడ్ అవ్వాలా, 2 కోయిన్సైడ్ అవ్వాలా, 3 అవ్వాలా, 4 అవ్వాలా, 5 అవ్వాలా, 6 అవ్వాలా, 7th లైన్ అయింది. ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ లైన్ ఏంటి? 7th లైన్ కోయిన్సైడ్ అయింది. సో దట్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ వెర్నియర్ కోయిన్సిడెన్స్? 7. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్. So main scale reading is 4.1 plus vernier coincidence 7 into 0.01. So that 4.17 centimeters. 4.17. Reversal ఇచ్చాడా? మనది వచ్చేసాం మిల్లీమీటర్ లో, మిల్లీమీటర్ లో సరే 41.7 మిల్లీమీటర్ సార్. సెంటీమీటర్ లో ఎంత? 4.17. సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా మనకి? సో లీస్ట్ కౌంట్ క్యాల్కులేషన్ ఒకటి, టోటల్ రీడింగ్ అంటే ఇది. సో మనం ఎక్స్పెరిమెంట్ చేసిన ఇలాగే చేస్తాం. సో మనం చూసేదే అక్కడ ఎక్స్పెరిమెంట్ లో చూసేది ఇలాగే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తాం, ఈ రీడింగ్స్ ఐడెంటిఫై చేయాలి. ఇది అర్థమైందా? రియల్ ఎక్స్పెరిమెంట్ కూడా ఇలాగే ఉంటుంది. సో అక్కడ 2-3 వాల్యూస్ తీసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇది అర్థమైందా? మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ టోటల్ రీడింగ్ క్యాల్కులేషన్. సో ఇది డిఫికల్ట్ ఏం కాదు, లీస్ట్ కౌంట్ ఒకటే చూసుకోండి. లీస్ట్ కౌంట్ క్యాల్కులేట్ చేసుకొని వస్తే ఇది వచ్చినట్టే. సో ఇది చూడండి, ఎగ్జాంపుల్ చేయండి. ఇది n divisions on main scale of a vernier calipers coincides with n+1 divisions on vernier scale. Then if each division on the main scale is a units, then least count is. So least count ki కొద్దిగా డిఫికల్ట్ గా అడగాలంటే అలా. సో ఇది సాల్వ్ చేయండి. ట్రై టు సాల్వ్ దిస్. అంటే నార్మల్ వెర్నియర్ స్కేల్ అయితే 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ కోయిన్సైడ్స్ విత్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ అని ఇచ్చేస్తాడు ఇక్కడ. సో దాన్నే మార్చి ఇచ్చాడు. ఇది ఒకటి సాల్వ్ చేయడం వస్తే లీస్ట్ కౌంట్ వచ్చేసినట్టే, కంప్లీట్ అయిపోయినట్టు. n divisions on main scale coincides with vernier calipers n+1 divisions on the vernier scale. So what is your answer? Answer ఏం కావాలి మనకి? లీస్ట్ కౌంట్ కావాలి. What is the least division on main scale? A units అని ఇచ్చారు. లీస్ట్ డివిజన్ ఎంత? A units. n divisions on main scale, n+1 divisions on vernier scale. This is important. Answer. A by so A by n+1. Least count है ना? ये पहले. Single answer लोग हैं इधर ना. So what is the process? So basic formula है. n vernier scale division, number of vernier scale divisions in number of main scale divisions ni equal chese. So here how many divisions on main scale or vernier scale? So n vernier scale divisions is equal to n+1 main scale divisions hai na. Itchin condition hai na. What is the condition given? n vernier scale divisions equal to n+1 main scale divisions. Ade kada ichchadu. Same ichindane as it is ga rasanu equation. n divisions on the main scale lo n divisions are. So reverse lo rasan. So n divisions on the main scale is equal to n+1 divisions in vernier scale. Idi ichin condition. Saripayinattu. Now what is the one vernier scale division value? One vernier scale division value. So n by n+1 main scale divisions. Next, what is the formula for least count? Ila ichinapudu least count ki formula em vadali? Idi okate. Least count equal to 1 main scale division minus
one Vernier scale division. So one main scale division minus one Vernier scale division is how much? N by n plus 1 into main scale division. So main scale division common తీసేస్తే 1 minus n by n plus 1 into main scale division. Next. So the LCM తీసుకుంటే ఎంత అవుతుంది? n plus 1 minus n. 1 by n అయినా 1 by n plus 1. 1 by n plus 1 into main scale division. So what is the value of main scale division? Main scale division బదులు ఎంత ఇచ్చాడు? 1 mm గాని 2 mm గాని ఇవ్వాలి. అక్కడ a అని ఇచ్చాడు. Main scale division బదులు a సబ్స్టిట్యూట్ చేసేయండి. So this becomes a by n plus 1. a by n plus 1 is the least count. ఇంతే ప్రాసెస్. సో ఇంక మించి డిఫికల్ట్ గా ఏం అడగట్లా. డైరెక్ట్ గా లీస్ట్ కౌంట్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్. అదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా. రెండు అయితే అయిపోయినట్టే. Try to solve this. Smallest division on the main scale of vernier calipers is 1 mm. Smallest division on the main scale for a vernier calipers is 1 mm. That means what is given? One main scale division is equal to 1 mm. Next, 10 vernier scale divisions are coincides with 9 main scale divisions. Then ala ichadante least count enta? Least count equal to 1 main scale division by number of vernier scale divisions. That is 1 mm by number of vernier divisions are 10. So 0.01 centimeter. 0.01 centimeter least count. Part A complete అయిపోయింది. Part A least count ఒకటే part A లో అంతే. Next one, find the length of the line. So length కావాలి. While measuring the length of the line, zero mark of vernier scale lies between 10.2 centimeter and 10.3 centimeter. So zero mark on vernier scale lies between 10.2 and 10.3. అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత తీసుకోవాలి? వాట్ ఇస్ ద మెయిన్ స్కేల్ రీడింగ్? 10.2 తీసుకోవాలా 10.3 తీసుకోవాలా? 10.2. మనం జీరో కన్నా ముందున్నది తీసుకోవాలి, తర్వాత తీసుకోం. సో ఆల్రెడీ మెజర్ చేసాం కదా, గుర్తుందో చూపిస్తున్నది. సో ఫస్ట్ దే తీసుకుంటాం, జీరోకి ముందున్న వాల్యూ తీసుకుంటాం, అంటే 10.2 తీసుకుంటాం. దట్ ఇస్ ద మెయిన్ స్కేల్ రీడింగ్ MSR. నెక్స్ట్ టోటల్ రీడింగ్ కావాలంటే ఫార్ములా ఏంటి? సో నెక్స్ట్ కోఇన్సిడెన్స్ కూడా కావాలిగా. ద థర్డ్ డివిజన్ ఆఫ్ ది వెర్నియర్ క్యాలిపర్స్ కోయిన్సైడ్స్. సో వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఈజ్ హౌ మచ్? 3. నౌ టోటల్ రీడింగ్ ఈజ్ మెయిన్ స్కేల్ రీడింగ్ plus vernier coincidence into least count. So main scale reading is 10.2 plus vernier coincidence 3, least count 0.01. So that 10.23 centimeters. Just a formula substitute chestha answer. The vernier calipers has 1 mm marks on a main scale. So 1 mm marks unnayante main scale reading enta? Main scale division enta? Main scale division. One main scale division is how much? One main scale division is equal to 1 mm. Next, it's 20 equal divisions on the vernier scale which matches with 16 main scale divisions. So matchadu general kaakunda matchadu. 20 vernier scale divisions coincides with 16 main scale, 16 scale divisions. Then for this vernier calipers least count is least count calculate. So what is given here? So it's 20 equal divisions on the vernier scale. That means 20 vernier scale divisions coincides with how many divisions on main scale? 16 main scale divisions. 16 main scale divisions. Is right or అర్థమైందా లేదా? Just question లో ఉన్నది as it is గా రాసేస్తున్నాను. Now one vernier scale division is how much? 16 by 20 main scale divisions. Right, chalaga. Now least count formula. So first step అయిపోయింది. Next least count formula.
least count equal to 1 main scale division minus 1 vernier scale division. 1 main scale division minus 1 vernier scale division is how much? 16 by 20 main scale divisions. Take a main scale division as common and take LCM. That means 1 minus 16 by 20 into main scale divisions. So least count can be expressed as LC equal to 1 minus 16 by 20 is how much? 4 by 20. 4 by 20 main scale divisions. 4 by 20 ante 1 by 5. 1 by 5 into 1 main scale division is how much? 1 mm. 1 mm. So answer is in millimeters only, na? So that no need to convert. 1 by 5 mm is equal to 0.2 mm. 0.2 mm. The least count calculate చేస్తే నా ఎక్స్పెక్టేషన్ అయితే లీస్ట్ కౌంట్ అడుగుతున్నాడు. సో లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ కూడా లీస్ట్ కౌంట్ అడిగాడు. సో అంతకుముందు మెయిన్ స్కేల్ టోటల్ రీడింగ్ అడగల అసలు. నీటికి టోటల్ రీడింగ్ అడగడు, లీస్ట్ కౌంట్ సరిపోతుంది. సో ఈ ఫార్మేట్ లో ఉంటే చేయగలరు కదా. సో ఇదే కొద్దిగా లెందీ అవుతుంది. ఇంకో ఫార్ములా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. Can I go through the next one? Complete అయిందా? Try to solve this. In a vernier calipers, n divisions of vernier coincides with n minus 1 divisions of main scale. N divisions of vernier coincides with n minus 1 divisions on main scale, in which length of the division is 1 mm. Then least count in centimeters. Solve this. In vernier caliper, n divisions of vernier coincides with n minus divisions on main scale. Then length of each division is 1 mm. Then least count is. So right ga least count formula unga, least count equal to 1 main scale division by number of vernier scale divisions. 1 main scale division is how much? 1 mm. How many vernier scale divisions are there? N. That is 1 by n mm. ఎందుకని ఇలా రాశాను ఇక్కడ? డైరెక్ట్ ఈ ఫార్ములా ఎందుకు తీసుకున్నా? n n - 1 కోయిన్సైడ్ అయితే ఇలా తీసేసుకోవచ్చు. ఇక్కడ 10 9 ఇచ్చాడు అనుకోండి కోయిన్సిడెన్స్, లీస్ట్ కౌంట్ ఫార్ములా తీసేసుకోవచ్చు. అలా కాకుండా n n-1 కాకుండా 20 16 ఇచ్చాడు ప్రీవియస్ క్వశ్చన్ లాగా, అప్పుడు తీసుకోకూడదు కదా. అప్పుడు ఈ ఫార్ములా వాడకూడదు. డైరెక్ట్ సాల్వ్ చేసుకోవటం, వేరే ఫార్ములా యూస్ చేసుకోవాలి. 1 by n mm, 1 by 10 n centimeter. సో అది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు n minus 1 into main scale divisions ఏనా? Then 1 vernier scale division is how much? n minus 1 by n main scale divisions. కరెక్ట్ గా రాశాను లేదా? వెర్నియర్ calipers n divisions of vernier. Now what is the formula for least count? 1 main scale division minus 1 vernier scale division. So 1 main scale division minus 1 vernier scale division is how much? n minus 1 by n into main scale division. So take the main scale division as common. Then n will get cancelled out. 1 by n main scale division. So this is the least count. Just substitute main scale division here, then you will get the same answer as previous one. So ఇక్కడ నుంచి ఈ స్టెప్ మళ్ళీ నార్మల్. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ స్టెప్ వచ్చేస్తుంది. ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ అలా చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? n n-1 కోయిన్సైడ్ అయితేనే. n వెర్నియర్ స్కేల్ n - 1 మెయిన్ స్కేల్ కోయిన్సైడ్ అయితే ఇది యూజ్ చేసేయచ్చు. అది 20 19 అన్నా 21 20 అన్నా సో ఇది యూజ్ చేసేయచ్చు. లేనప్పుడు ఇలాగే సాల్వ్ చేస్తాం. డౌట్ వచ్చినప్పుడు ఇది సాల్వ్ చేసేయండి. కన్ఫర్మ్ గా 8 9 10 అలా ఇచ్చాడు అనుకోండి. లీస్ట్ కౌంట్ కి రెండే మెథడ్ ఉన్నాయి. సో దిస్ ద ఫస్ట్ మెథడ్, దిస్ ద సెకండ్ మెథడ్ అంతే. సో అయితే ఇందులో సాల్వ్ చేయండి, ఇందులో సాల్వ్ చేయండి. కొద్దిగా లెందీ అవుతుంది. నెక్స్ట్ కెన్ ఐ గో త్రూ ద నెక్స్ట్ వన్?
Try to solve this. 1 centimeter on main scale of vernier calipers is divided into 10 equal parts. If 10 divisions of vernier coincides with 8 small divisions on main scale, then least count is. So here what is given? 10 divisions on vernier scale coincides with 8 divisions on main scale. Use that condition and solve. So direct గా తీసుకోవాల్సిందే ఇంకా మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు ఇక్కడ. So here what is given? 10 vernier scale divisions coincides with how many divisions? 8 divisions on main scale. Just ఈ మార్క్ చేసిన అండర్లైన్ చేసిన దాన్ని మ్యాటర్ ని ఈక్వేషన్ లో రాశాను. Now here in this one for 1 vernier scale division. Vernier scale division equal to 8/10 main scale division. Now, what is the basic formula for least count? What is the formula for least count? Least count formula is least count equal to 1 main scale division minus 1 vernier scale division. So 1 main scale division minus 1 vernier scale division, how much we got? 8/10. 8/10 main scale division. Take a main scale division as common, then you will get 1 minus 8/10 main scale divisions. 1 minus 8/10 main scale divisions. This is equal to 2/10. 2/10 into main scale division is how much? Main scale. 1 main scale is how much? 1 centimeter divided into how many verniers? 10. So that means 1 main scale equal to 1/10 centimeter or 1 mm. 1 mm. That equal to 0.2 mm. Centimeter lo unda. Centimeter lo ante 0.02 centimeter. చూసుకోండి ఇక్కడ వరకు చేసి 0.2 ఆన్సర్ చేసేస్తాం. సెంటీమీటర్ లో ఉన్నారు. సరే వచ్చేది మిల్లీమీటర్ లో వచ్చింది. mm లో వచ్చింది. కన్వర్ట్ చేస్తే 0.02 సెంటీమీటర్స్. సో n డివిజన్స్ n-1 డివిజన్స్ కోయిన్సైడ్ అయిపోయినాయి కదా. సో అలా కోయిన్సైడ్ అయితే లీస్ట్ కౌంట్ షార్ట్ కట్ ఫార్ములా వాడేయచ్చు. లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి? 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అంతే. సో ఇప్పుడు వాడతాం ఇది n డివిజన్స్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్స్ విత్ n-1 మెయిన్ స్కేల్ అయితే డైరెక్ట్ గా వాడేయచ్చు. లేదు మనం ప్రీవియస్ ఇంకో ఫార్ములా ఆ ఫార్ములా యూజ్ సాల్వ్ చేసి ఇదే వస్తుంది ఆన్సర్. 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈజ్ హౌ మచ్? 1 division on the main scale is how much? X. So x by n. This is in centimeters only, na? So centimeters. X by n centimeters. అంటే డైరెక్ట్ గా. సో క్వశ్చన్ లెందీగా అనిపిస్తుంది. అంత ఆన్సర్ లెందీగా రాదు. అక్కడ 2 లైన్స్ ఉంటే ఒక లైన్ లో కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. సో వెర్నియర్ క్యాలిపర్స్ అని వదిలేదు. జస్ట్ లీస్ట్ కౌంట్ అడుగుతున్నాడు. ఈజీగా నడుస్తుంది. చూసుకోండి జస్ట్ కన్వర్షన్ ఒకటే చూసుకోండి. మిల్లీమీటర్ సెంటీమీటర్ కన్వర్షన్ చూసుకుంటే చాలు. నెక్స్ట్ టాపిక్ అయింది. సో ఎర్రర్స్. సో రేర్ గా అడుగుతున్నాడు ఎర్రర్స్ అనేది. సో ఎర్రర్ ఎలా ఉంటుంది? సో ఎర్రర్ ఎలా ఉంటుందండి ఇందులో జనరల్ గా అయితే? సో చూడండి ఇక్కడ 0 ఆన్ ది వెర్నియర్ స్కేల్ షుడ్ బి కోయిన్సైడ్స్ విత్ 0 ఆన్ ది మెయిన్ స్కేల్. ఎర్రర్ లేకపోతే అంటే ఒక స్కేల్ తీసుకున్నాం. సో ఇలా పెట్టినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇది స్టార్టింగ్ లో ఉంటే ఎర్రర్ లేదనుకోండి ఏమవుతుంది? ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అవ్వాల్సింది. 0 రీడింగ్ కోయిన్సైడ్ అవ్వాల్సింది 2 స్కేల్లో. సో ఎర్రర్ ఉంటే ఆ 2 కోయిన్సైడ్ అవ్వవు. అంటే ఆ స్కేల్ కి ఎర్రర్ ఉండే పాసిబిలిటీ కూడా ఉంది. సో అన్ని స్కేల్స్ కోయిన్సైడ్ అవ్వాలన్నమాట. కోయిన్సైడ్ అవ్వకుండా ఉంటే ఎలా కోయిన్సైడ్ అవ్వకుండా ఉండొచ్చు? ఈ 0 రీడింగ్ ఇట్ సైడ్ వచ్చింది చూడండి. ఒరిజినల్ కన్నా ఇట్ సైడ్ వచ్చింది. ఇది మెయిన్ స్కేల్ లో ఉన్న 0 కన్నా వెర్నియర్ స్కేల్ 0 ఎయిట్ వచ్చింది. ఇట్ సైడ్ మూవ్ అయింది ఇక్కడ. సో 0 రీడింగ్ ఆన్ వెర్నియర్ స్కేల్ ఇట్ సైడ్ మూవ్ అయిపోయింది. ఇటు వచ్చింది. ఇది ఎర్రర్ అంటే. ఎర్రర్ అంటే ఇలా ఉంటాయి. ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అవ్వాలి. అంటే ఏ ఆబ్జెక్ట్ ప్లేస్ అయినప్పుడు ప్లేస్ చేయకుండా ఉన్నప్పుడు ఎలా ఉండాలి? రీడింగ్ ఎలా ఉండాలి? సో ఇలా ఉండాలి వెర్నియర్ స్కేల్లో. అంటే ఎగ్జాక్ట్ గా 2 కోయిన్సైడ్ అయిపోవాలి. సో కోయిన్సైడ్ అవ్వకపోతే ఎర్రర్ అని చెప్తాం. కోయిన్సైడ్ అయితే ఎర్రర్ ఉండదు. చూడండి దీన్ని ఇక్కడ ఈ 2 కోయిన్సైడ్ చేయొచ్చు.
అంటే ఎర్రర్ లేకపోతే ఏమవుతుంది, కోయిన్సైడ్ అయిపోతుంది. చూడండి ఈ జీరో కోయిన్సైడ్ అయిపోయిందా లేదా, ఈ జీరో కోయిన్సైడ్ అయింది. సో అప్పుడు ఏంటి, నో ఎర్రర్, నో జీరో ఎర్రర్ అంట. అంటే ఎర్రర్ ఏమంటాం అంటే ఇక్కడ జీరో ఎర్రర్ అంటాం, అంతేగాని జీరో ఎర్రర్ జీరో అని కాదు, జీరో ఎర్రర్ అంట. దాని పేరే జీరో ఎర్రర్. ఎర్రర్ ని జీరో ఎర్రర్ అని పిలుస్తాం ఇన్స్ట్రుమెంట్స్ లో. సో ఇలా కోయిన్సైడ్ అయిపోతే వెర్నియర్ స్కేల్లో జీరో, మెయిన్ స్కేల్లో జీరో కోయిన్సైడ్ అయితే నో ఎర్రర్. దాన్ని ఏమంటాం, నో జీరో ఎర్రర్ అని చెప్తాం. నో జీరో ఎర్రర్ అని చెప్తాం. సో ఇలా ఉంటది, రెండు జీరోస్ కోయిన్సైడ్ అయిపోతుంది. సో కోయిన్సైడ్ అవ్వకుండా ఒక్కొక్కసారి ఇలాగే ఉంటది, కానీ ఇక్కడ రీడింగ్ మాత్రం ఇటు మూవ్ అయిపోతుంది. ఇటు మూవ్ అవ్వచ్చు, లేదంటే ఇటు మూవ్ అవ్వచ్చు. అదే ఆ డయాగ్రామ్ లో మనం ఎలా ఉంటాయి. సో హియర్ టూ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, either లైక్ దిస్ ఆర్ లైక్ దిస్. ఇలా ఉండొచ్చు, ఇలా ఉంటుంది. ఇది ఎలా ఉంది, జీరో రీడింగ్. వెర్నియర్ స్కేల్లో జీరో రీడింగ్ ఏమైంది, ఇందులో జీరో రీడింగ్ కన్నా ముందు వచ్చింది, ఇక్కడ తర్వాత వచ్చింది నెక్స్ట్. సో దీనికి అయితే వాల్యూ మనం యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత ఎంత జరిగింది, ఎన్ని డిజిట్లు జరిగింది, ఒక డిజిట్ జరిగింది. ఇది ఒక డిజిట్ ని యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఎందుకు యాడ్ చేయాలి. సో ఉన్న రీడింగ్ కన్నా ఒక రీడింగ్ తక్కువ చూపిస్తుంది ఇప్పుడు. అంటే నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది కదా, అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ మూవ్ అయిందో అన్ని రీడింగ్ తక్కువ చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ జీరో ఉండాల్సింది వన్ చూపిస్తుంది అక్కడ, అంటే ఎక్స్ట్రా చూపిస్తుంది, ఉన్న దానికన్నా ఎక్స్ట్రా చూపిస్తుంది. సో సబ్ట్రాక్ట్ చేయాలి. సో దీన్ని ఏమంటాం అంటే నెగిటివ్ ఎర్రర్ అని చెప్తాం. నెగిటివ్ ఎర్రర్ ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. రివర్స్ లో ఉంటుంది. నెగిటివ్ ఎర్రర్ అంటే ఏం కాదు, నెగిటివ్ యాక్సిస్ కి వెళ్ళిపోయిందిగా, సో నెగిటివ్ ఎర్రర్. పాజిటివ్ యాక్సిస్ లో వచ్చిందిగా, పాజిటివ్ ఎర్రర్. నెగిటివ్ ఎర్రర్ ని యాడ్ చేయాలి ఇప్పుడు కూడా వచ్చిన వాల్యూకి. పాజిటివ్ ఎర్రర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే నేమ్ రివర్స్ లో ఉంటుంది. మనం యాడ్ చేయాల్సింది నెగిటివ్ ఎర్రర్ అని చెప్తాం, సబ్ట్రాక్ట్ చేయాల్సింది పాజిటివ్ ఎర్రర్ అని చెప్తాం. సో దీస్ ఆర్ ది పాసిబుల్ ఎర్రర్స్. ఎర్రర్స్ అంటే ఎలా ఉండొచ్చు. సో ఇది మనకు అడగట్లేదు అందుకని డిస్క్రిప్షన్ తక్కువ ఇచ్చాను. సో ఒకవేళ ఇస్తే మొత్తం స్కేల్ రీడింగ్ క్యాల్కులేట్ చేసిన తర్వాత, సో వెర్నియర్ కోఇన్సిడెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఈ రీడింగ్ ని యాడ్ చేసుకోవాలి. ఈ రీడింగ్ ని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7.23 వచ్చింది మనకి వాల్యూ. సో దానికి నెగిటివ్ ఎర్రర్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, నెగిటివ్ ఎర్రర్ 1 ఉందనుకో, సో 7.24 వాల్యూ అని రాయాలి. అదే పాజిటివ్ ఎర్రర్ ఉంటే 7.22 అని రాయాలి ఫైనల్ ఆన్సర్. అంటే ఈ ఎర్రర్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. దీనికైతే సబ్ట్రాక్ట్ చేస్తాం, దీనికైతే యాడ్ చేస్తాం. ఇది జనరల్ గా ఆలోచించండి చాలు. ఒక రీడింగ్ జీరో కన్నా ముందు ఉంది అంటే మనకి ఏం చేస్తుంది, ఉన్న రీడింగ్ కన్నా తక్కువ చూపిస్తుంది. తక్కువ చూపిస్తుంది ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇది జీరో కన్నా తర్వాత ఉంది అంటే ఒరిజినల్ రీడింగ్ కన్నా ఎక్కువ చూపిస్తుంది. సో వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ చేయాలి. కానీ నేమేం చెప్తాం, సబ్ట్రాక్ట్ చేసేదాన్ని పాజిటివ్ ఎర్రర్ అంటాం, నెక్స్ట్ యాడ్ చేసేదాన్ని నెగిటివ్ ఎర్రర్ అంటాం. నెగిటివ్ ఎర్రర్ పాజిటివ్ ఎర్రర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో నెగిటివ్ యాక్సిస్ లో వెళ్ళిపోయింది, ఇది ఆరిజిన్ అనుకుంటే, మెయిన్ స్కేల్ ఆరిజిన్ అనుకుంటే నెగిటివ్ యాక్సిస్ లోకి వెళ్ళింది, సో నెగిటివ్ ఎర్రర్. మెయిన్ స్కేల్ ఆరిజిన్ అనుకుంటే ఇది పాజిటివ్ యాక్సిస్ లోకి వచ్చింది, పాజిటివ్ ఎర్రర్. ఇది రేరుగా అడుగుతున్నాడు కాబట్టి ఫైనల్ దాంట్లో మెజర్మెంట్ ఇలా చేస్తాం అంతే. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లెంత్ మెజర్ చేయాలంటే ఇలా చేస్తాం. ఇలా చేసి సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఇది, నెక్స్ట్ వెర్నియర్ కోఇన్సిడెంట్స్ వెతుక్కుంటాం. మెయిన్ స్కేల్ రీడింగ్ జీరో కోయిన్సైడ్ అయింది, నెక్స్ట్ వెర్నియర్ కోఇన్సిడెంట్స్ ఇలా అయింది. ఏ లైన్ జస్ట్ నెంబరే, ఏ లైన్ కోయిన్సైడ్ అయింది. సో ఆ రెండింటి నుంచి ఏమొస్తుంది మనకి, యూ విల్ గెట్ టోటల్ బిల్. సో ఆబ్జెక్ట్ నెల ప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ చూడాల్సింది ఏంటి, జీరోకి కోయిన్సైడ్ అనే లైన్ ఎంత, 2.4. నెక్స్ట్ వెర్నియర్ కోయిన్సిడెంట్ ఎంత, 7. లీస్ట్ కౌంట్ తో మల్టిప్లై చేస్తాం, లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ కోయిన్సిడెంట్స్, టోటల్ రీడింగ్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. జనరల్ గా మనం చేసే ప్రాసెస్ కూడా ఎక్స్పెరిమెంట్ ఇలాగే చేస్తాం. జస్ట్ ఇక్కడ ఎలా అయితే వీడియో ఉందో సేమ్ అలాగే చేస్తాం. ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తాం, జీరో దేని కోయిన్సైడ్ అయిందో వెతుకుంటాం, తర్వాత లీస్ట్ కౌంట్ కోయిన్సిడెంట్స్ వెతుకుంటాం, దాన్ని వెర్నియర్ కోయిన్సిడెంట్స్ అంటాం. సో కంప్లీట్. ఓకే, కెన్ ఐ గో త్రూ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ స్క్రూ గేజ్. స్క్రూ గేజ్ లో కూడా లీస్ట్ కౌంట్ ప్రయారిటీ. లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేసిన వస్తుంది. ఇది ఇంకా సింపుల్ గా ఉంది. లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేషన్ ఇది ఇంకా సింపుల్. So only one formula is there to calculate least count in the case of a screw gauge. So least count screw gauge ki formula indi. Least count can be written as a pitch of the screw by number of divisions on the circular scale. This is nothing but a pitch of the screw by number of divisions on the circular scale. Now what is meant by pitch of the screw? So that is a pitch is nothing but a linear distance moved by the screw for one complete rotation
one complete rotation. Linear distance moved by the screw when it is given one complete rotation. This is called pitch of the screw. Or other statement also there. That is nothing but this is the distance between two consecutive threads of the measurement along the axis. For example, if you take a screw కి ఎలా ఉంటది, ఇలా ఉంది స్క్రూ. సో ఏదైనా ఒక స్క్రూ తీసుకున్నాం, స్క్రూలో చూడండి. సో దీనిపైన థ్రెడ్స్ ఉంటాయా ఉండవా? థ్రెడ్స్ ఉంటాయి కదా. సో థ్రెడ్స్ ఉంటాయి ఇలా థ్రెడ్స్ ఉంటాయా దీనిపైన? స్క్రూకి థ్రెడ్స్ ఉంటాయా లేదా? సో పిచ్ ఆఫ్ ది స్క్రూ ఈజ్ నథింగ్ బట్ ద సెపరేషన్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ థ్రెడ్స్. సో దీనికి ఫస్ట్ థ్రెడ్ కి సెకండ్ థ్రెడ్ కి ఏదో ఒక రెండు థ్రెడ్లకు ఉన్న డిస్టెన్స్ ని పిచ్ ఆఫ్ ది స్క్రూ అంటాం. మనం ఒక కంప్లీట్ రొటేషన్ చేస్తే ఏమవుతుంది, స్క్రూ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది, ఒక థ్రెడ్ మూవ్ అవుతుంది. ఏ స్క్రూ అయినా సరే అంతే. ఒక స్క్రూని ఒక కంప్లీట్ రొటేషన్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఒక కంప్లీట్ థ్రెడ్ మూవ్ అవుతుంది, ఒక థ్రెడ్ మూవ్ అవుతుంది. దాన్ని ఏమంటాం, పిచ్ ఆఫ్ ది స్క్రూ అంటాం. నార్మల్ గా ఆలోచించండి, అదేదో ఫిజిక్స్ లో ఆలోచించండి. ఒకసారి మూవ్ చేస్తే ఎంత మూవ్ అవుతుంది, ఒక థ్రెడ్ నుంచి రెండో నెక్స్ట్ థ్రెడ్ కే మూవ్ అవుతుంది. అంటే ఒక కంప్లీట్ రొటేషన్ చేసాం అనుకోండి, ఒక స్క్రూని ఒక థ్రెడ్ నుంచి నెక్స్ట్ థ్రెడ్ కే మూవ్ అవుతుంది. అంతేగాని ఒకేసారి రెండు థ్రెడ్లు మూవ్ అవుతుంది. ఒక కంప్లీట్ రొటేషన్ ఒక థ్రెడ్ మూవ్ అవుతుంది, దాన్ని పిచ్ ఆఫ్ ది స్క్రూ అంటాం. సో వాట్ ఈస్ ద బేసిక్ డెఫినిషన్? అదర్ డెఫినిషన్, that is the linear distance moved by the screw when it is given a complete rotation. ఒక కంప్లీట్ రొటేషన్ కి ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది, దాన్ని పిచ్ ఆఫ్ ది స్క్రూ అంటాం. అంటే ఈ డిస్క్రిప్షన్ ఇస్తాడు అనమాట మనకి పిచ్ ఆఫ్ ది స్క్రూ డైరెక్ట్ గా ఇవ్వకుండా. సో ఇట్ కవర్స్ 2 centimeter in one complete rotation అంటాడు. Now what is the pitch of the screw in that one? If I say that the screw covers 2 centimeter in one rotation, what is the pitch of the screw? 2 centimeter is the pitch of the screw. So ఒక రొటేషన్ కి 2 centimeter మూవ్ అయింది కదా, సో దట్ ఈస్ కాల్డ్ పిచ్ ఆఫ్ ది స్క్రూ. సో ఇఫ్ ఇట్ ఈస్ కవర్స్ 4 centimeter in 4 rotations, then what is the pitch of the screw? 4 centimeters in 4 rotations. ఒక రొటేషన్ కి ఎన్ని సెంటీమీటర్ మూవ్ అవుతుంది, 1 సెంటీమీటర్ మూవ్ అవుతుంది. 4 rotations కి 4 centimeter మూవ్ అయిందంటే ఒక రొటేషన్ కి ఎంత మూవ్ అవుతుంది, అదే పిచ్ ఆఫ్ ది స్క్రూ తీసుకోవాలి. 1 సెంటీమీటర్ కి ఎంత, సో ఒక రొటేషన్ కి 1 సెంటీమీటర్ మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ పిచ్ ఆఫ్ ది స్క్రూ. పిచ్ ఆఫ్ ది స్క్రూ అంటే అలా క్యాలిక్యులేట్ చేయాలి, అంతే, సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ వేరే ఫార్ములాస్ ఏం లేవు, ఇది ఒకటే ఫార్ములా. సో వాట్ ఈస్ ద మెయిన్ స్కేల్? ఇది స్క్రూ గేజ్ కి డయాగ్రామ్ ఇలాగే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ కి ఇలాగే ఉంటుంది. సో విత్ కలర్స్ కూడా అలాగే ఉంటుంది. సో ఇందులో డిఫరెంట్ పార్ట్స్ ఏంటో చూడండి. సో హియర్ దీస్ ఆర్ కాల్డ్ స్టడ్స్. సో ఈ రెండు అంటే ఆబ్జెక్ట్స్ ఎక్కడ ప్లేస్ చేస్తాం మనం, ఈ రెండింటి మధ్యలో ప్లేస్ చేయాలి. గ్లాస్ ప్లేట్ ని కానీ సో ఇక్కడ ప్లేస్ చేయాలి. సో దీస్ ఆర్ కాల్డ్ స్టడ్స్. నెక్స్ట్ హియర్ ఆన్ దిస్ హారిజంటల్ స్కేల్, సో ఇదంతా ఒక స్కేల్, ఇది దీని లోపల కూడా స్కేల్ ఉంటుంది. సో ఇది ఇలా మూవ్ చేస్తా ఉంటే ఈ స్కేల్ రీడింగ్స్ బయటకు వస్తూ ఉంటాయి, అంటే ఇంటర్నల్ లోపల ఉంటాయి అన్నమాట. సో ఇది ఇలా బయట మూవ్ చేసుకుంటే రీడింగ్స్ బయటకు వస్తాయి. సో దట్ దిస్ ఇస్ కాల్డ్ మెయిన్ స్కేల్. దీన్ని ఏమంటాం, మెయిన్ స్కేల్ అంటాం. నెక్స్ట్ సో ఈ రొటేట్ అవుతా ఉంటుంది ఇది స్కేల్, సర్క్యులర్ స్కేల్. సో దిస్ ఇస్ కాల్డ్ సర్క్యులర్ స్కేల్. సర్క్యులర్ స్కేల్స్ లో ఎలా ఉంటాయంటే 0 to 99 ఉంటాయి రీడింగ్స్. జనరల్ రీడింగ్ అంటే 100 డివిజన్స్ ఉంటాయి. ఈ సర్క్యులర్ స్కేల్ లో ఎన్ని డివిజన్స్ ఉంటాయి, 100 డివిజన్స్ ఉన్న స్కేల్ ఉంటుంది, 50 డివిజన్స్ ఉన్న స్కేల్ కూడా ఉంటుంది. సో జనరల్ గా ఉండేది ఏంటంటే 100 డివిజన్ స్కేల్ అంటే. సో దిస్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ స్కేల్. సో దిస్ ఈస్ కాల్డ్ మెయిన్ స్కేల్. సర్క్యులర్ స్కేల్, మెయిన్ స్కేల్. దీన్ని మెయిన్ స్కేల్ ఏమంటాం అంటే పిచ్ స్కేల్ అని కూడా అంటాం. మెయిన్ స్కేల్ ని పిచ్ స్కేల్ కూడా అంటాం. సో హియర్ మెయిన్ స్కేల్ అండ్ సర్క్యులర్ స్కేల్ ఓన్లీ 2 parts are there. సో స్టడ్స్ మీన్స్ we need to place the object between those two. సో దాన్ని స్టడ్స్ అంటాం. దీన్ని స్క్రూ అంటాం. స్క్రూ దీనితోనే మనం తిప్పుతాం, దీన్ని హెల్ప్తోనే తిప్పుతాం, రొటేట్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేసేయాలి. సో దీన్ని టైట్ చేస్తే ఇది ఫిక్స్ అయిపోద్ది, అక్కడ ఆపేయాలి, ఆపేసి అప్పుడు రీడింగ్స్ తీస్తాం. సో దీన్ని నెక్స్ట్ ఫార్ములా. సో ఇది బేసిక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ సో సర్క్యులర్ స్కేల్ కి ఎర్రర్స్ కూడా ఉంటాయి. సో ఎర్రర్స్ తర్వాత చూద్దాం పోనీ. సో ఎర్రర్స్ ఎలా ఉంటాయి, సో ఫస్ట్ డయాగ్రామ్ దట్ ఇండికేట్స్ 0 error. 0 error అంటే ఏంటి, 0 on the main scale should be coincides with 0 on the circular scale. సో ఈ రెండు జీరోస్ కోయిన్సైడ్ అయిపోతే ఎర్రర్ లేదు, ఇంకా ఆ మెజర్మెంట్ కి ఎర్రర్ ఉండదు. అంటే సో వితౌట్ ఆబ్జెక్ట్ లేకుండా మనం మెజర్ చేస్తాం. ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ ప్లేస్ చేయకుండా. సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలి, ఫుల్ టైట్ చేసేయాలి. టైట్ చేసేసి అప్పుడు మెజర్ చేస్తే డయాగ్రామ్ కనుక ఇలా ఉందనుకో, దెన్ దట్ ఈస్ హ్యావింగ్ 0 error.
నో జీరో ఎర్రర్ అంటే ఎర్రర్ లేదు అసలు, నో జీరో ఎర్రర్. నెక్స్ట్ సో ఇక్కడ 50 డివిజన్స్ ఉన్నాయి కానీ జీరో ఏమైంది, సర్క్యులర్ స్కేల్ మీద ఉన్న జీరో కన్నా కిందకు ఉంది, ఒరిజినల్ కన్నా కిందకు ఉంది. నెక్స్ట్ ఇక్కడ సో ఈ జీరో పైకి వెళ్ళిపోయింది చూడండి, ఒరిజినల్ మెయిన్ స్కేల్ మీద ఉన్న జీరో కన్నా ఈ జీరో పైకి వెళ్ళింది, ఈ జీరో కిందకు వచ్చింది. నెక్స్ట్ సో ఏ కేసులో మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, ఏ కేసులో సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది ఒరిజినల్ రీడింగ్ కన్నా చెప్పండి నాకు. ఫస్ట్ కేసులో యాడ్ చేయాలా, సెకండ్ కేసులో యాడ్ చేయాలి. సో ఇది జీరో ఉండాలి, జీరో కన్నా ఎక్కువ చూపిస్తుంది, 1 2 చూపిస్తుంది ఇక్కడ రీడింగ్. సో ఆల్రెడీ 2 చూపిస్తుంది ఇక్కడ, అంటే ఏం చేయాలి, ఒరిజినల్ రీడింగ్ కన్నా ఎక్కువ చూపిస్తుంది కదా, 2 పాయింట్లు ఎక్కువ చూపిస్తుంది. సో దట్ వి నీడ్ టు సబ్ట్రాక్ట్ చేయాలి. దాన్ని ఏ ఎర్రర్ అంటున్నాం, పాజిటివ్ జీరో ఎర్రర్. సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి పాజిటివ్ జీరో ఎర్రర్. నెక్స్ట్ ఇది చూడండి, సో జీరో ఉండాల్సింది 48 చూపిస్తుంది, 46 చూపిస్తుంది. జీరో చూపించాల్సింది 46 చూపిస్తుంది, అంటే ఎక్కువ కాదు. 46 కానీ 98 95 ఉందంటే ఇంకా తక్కువ చూపిస్తుంది. జీరోకి వెళ్ళాల్సింది జీరో కన్నా తక్కువ ఉంది, సో 46 ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ నెగటివ్ ఎర్రర్. నెగటివ్ ఎర్రర్ అంటే ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. అంతే, ఈ 2 ఎర్రర్స్. సో సేమ్ ఇక్కడ ఏ డిస్కషన్ ఉందో అక్కడ అదే డిస్కషన్ ఉంటుంది. సో పాజిటివ్ ఎర్రర్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, నెగిటివ్ ఎర్రర్ అంటే యాడ్ చేయాల్సిన ఎర్రర్. సో ఉన్న రీడింగ్ కన్నా ఎక్కువ చూపిస్తుందా తక్కువ చూపిస్తుందా ఐడెంటిఫై చేయించాలి. సో రీడింగ్ తక్కువ చూపిస్తుంది అనుకున్నారు అనుకోండి యాడ్ చేయాలి, ఎక్కువ చూపిస్తుంది అనుకున్నారు అనుకోండి సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ సో ఇది ఎర్రర్స్ ఇందులో. సో పాజిటివ్ జీరో ఎర్రర్ అండ్ నెగిటివ్ జీరో ఎర్రర్. సో మెజర్మెంట్ చూడండి, మెజర్మెంట్స్ ఫస్ట్ దానికో జీరో ఎర్రరే. సో దీనికి ఎర్రర్ ఏం లేదు, ఎర్రర్ ఏం లేనప్పుడు మెజర్మెంట్ అలా చేయాలి. సో హియర్ ఈస్ ద డయాగ్రామ్. నౌ దిస్ ఈస్ a 2. Main scale reading is how much? 2 is the main scale reading. Next, vernier coincidence. ఎంత కోయిన్సైడ్ అయింది ఎగ్జాక్ట్ గా 25 కోయిన్సైడ్ అయింది, 25. సో here total reading is same as previous one. Total reading is equal to main scale reading plus so least count into vernier scale, vernier కాదు circular scale reading. సో లీస్ట్ కౌంట్ ఇంటూ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ రాస్తాం. సో మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే ఇక్కడ 2 ప్లస్ లీస్ట్ కౌంట్ 0.1 మిల్లీమీటర్ లో. సో 0.01 అయితే సెంటీమీటర్, 0.01 ప్లస్ సో వెర్నియర్ కోఇన్సిడెన్స్ అంట 0.25 ఇంటూ 25 రాయండి, 0.01 ఇంటూ 25. equal to 2 plus 0.2 అన్ని మిల్లీమీటర్ లో ఉంటుంది. మెజర్మెంట్ అంతా కూడా స్క్రూ గేజ్ అంతా మిల్లీమీటర్, స్క్రూ గేజ్ మెజర్మెంట్ అంతా కూడా మిల్లీమీటర్. వెర్నియర్ క్యాలిపర్స్ అంతా సెంటీమీటర్ లో చేయాలి. సో 2.25 సెంటీమీటర్, మిల్లీమీటర్ నాట్ సెంటీమీటర్, 2.25 మిల్లీమీటర్ నాట్ ఇన్ సెంటీమీటర్. సో ఈ మెజర్మెంట్ అంతా ఇది మిల్లీమీటర్ అంటే సింగిల్ డివిజన్ మూవ్ అవుతా ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ స్క్రూ గేజ్? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో వెర్నియర్ క్యాలిపర్స్ లో అయితే 2.25 ఈ డిజిట్స్ వస్తుంది, అదే ఇక్కడైతే ఇంకో డిజిట్ యాడ్ అవుతుంది, ఇంకా యాక్యురేట్ అంటారు, ఇంకో డిజిట్ కి మూవ్ చేస్తుంది. సో ఇది దిస్ ఇస్ ఫర్ స్క్రూ గేజ్, దిస్ ఇస్ ఫర్ వెర్నియర్ క్యాలిపర్స్. వెర్నియర్ క్యాలిపర్స్ లో సెకండ్ డిజిట్ వరకు మెజర్ చేయగలం, అదే స్క్రూ గేజ్ లో థర్డ్ డిజిట్ వరకు మెజర్ చేయగలం. సెంటీమీటర్ మిల్లీమీటర్ అయితే ఇంకో డిజిట్ వస్తుంది, అక్కడ మిల్లీమీటర్ లో రీడింగ్. సో what is the accuracy? How many digits accuracy? 3 digits accuracy ఉంటుంది. సో ఇందులో కూడా మెజారిటీ కేసెస్ లో ఏంటంటే లీస్ట్ కౌంట్ క్యాల్కులేట్ చేస్తే చాలు. సో ఈ రెండు తర్వాత చూద్దాం, పోనీ ఎగ్జాంపుల్ అయిన తర్వాత చూద్దాం. ఎగ్జాంపుల్ చేసి దానికి వెళ్దాం. ట్రై టు సాల్వ్ దిస్ వన్. what is the formula for least count? ఫార్ములా ఏంటి లీస్ట్ కౌంట్? ఇక్కడ పిచ్ ఆఫ్ ది స్క్రూ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ సర్క్యులర్ స్కేల్, అది ఒకటే ఫార్ములా, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. కానీ ఇక్కడ ఏంటంటే టోటల్ రీడింగ్ అడుగుతాడు. సో స్క్రూ గేజ్ లో ఎక్కువ సార్లు అడిగింది టోటల్ రీడింగ్. సో లాస్ట్ టైం నీట్కి అయితే ఓన్లీ లీస్ట్ కౌంటే అడిగాడు, మీరు రాసిన దాంట్లోనే, మీరు రాసిన ఎగ్జామ్ కి ఓన్లీ లీస్ట్ కౌంటే అడిగాడు. సో దీన్ని టోటల్ రీడింగ్ కూడా నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు చూడండి, పిచ్ ఆఫ్ ది స్క్రూ ఈజ్ 1 mm. సో పిచ్ ఆఫ్ ది స్క్రూ ఈజ్ గివెన్ యాజ్ 1 mm అండ్
100 divisions on a circular scale. 100 divisions on there on a circular scale. So what is the least count value? Least count equal to pitch of the screw is how much? 1 mm. So number of divisions on vernier scale 100. So 0.01 mm. 0.01. ఇందాక 0.01 ఉందిగా అది సెంటీమీటర్ లో ఉంది మిల్లీమీటర్ లో అదే డిఫరెన్స్. This is in millimeter, that is in centimeter. Next is least count. Next one, in measuring the diameter of a sphere, 6th division on the linear scale and 40 division on the circular scale coincides with the reference line, then find the diameter. Now what is the main scale reading? 6th division. Main scale is 6th division, 6. Next, circular scale reading 40. Circular scale reading is 40. Now total reading is main scale reading plus least count into circular scale reading. Circular scale reading. See, ఇంత ముందులాగానే ఉంటుంది ఫార్ములా. సో టోటల్ రీడింగ్ ఈక్వల్ టు మెయిన్ స్కేల్ రీడింగ్ ఇంటూ లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ కోఇన్సిడెన్స్ రాసాం అక్కడ. ఇక్కడ వెర్నియర్ స్కేల్ లేదు, సర్క్యులర్ స్కేల్ ఉంది కాబట్టి సర్క్యులర్ స్కేల్ రీడింగ్ రాస్తాం. ఈ ఫార్ములా ఏం మారదు, రెండింటికి ఒకటి. Now what is the main scale reading? 6. Least count 0.01. Circular scale reading 40. So how much it is? 6 plus 0.40. So this is equal to 6.40 millimeter. Millimeter, not in centimeter. Millimeter long. Calculation in the topic. So least count easy ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం, కన్ఫ్యూజన్ ఏ ఉండదు, డైరెక్ట్ గానే ఉంటది. పిచ్ ఆఫ్ ది స్క్రూ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఒకే ఫార్ములా ఉంది, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. కానీ ఇక్కడ ఎక్కువ అడిగేది ఏంటంటే టోటల్ రీడింగ్ అడుగుతాడు. ఇలా టోటల్ రీడింగ్ చేయాల్సి ఉంటుంది. వెర్నియర్ క్యాలిపర్స్ టోటల్ రీడింగ్ అడిగేది తక్కువ ఛాన్స్. లీస్ట్ కౌంటే డిఫికల్ట్ గా లీస్ట్ కౌంట్ అడుగుతాడు. ఇది మాత్రం టోటల్ రీడింగ్ నేర్చుకోవాల్సింది. రెండింటికి ఒకటే ఫార్ములా, ఇక్కడైనా అక్కడ. ఎర్రర్ ఉంటేనే కొద్దిగా లెంతీ అవుతుంది, ఎర్రర్ లేకపోతే నార్మల్ గా డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో ఇంతవరకు చాలు, నీటికి ఎంత మించి అడగడు, డైరెక్ట్ గా ఇలా అడుగుతాడు. సో ఇక్కడ క్వశ్చన్ పెద్దగా ఉంది, క్వశ్చన్ చూసి మనం ఆన్సర్ వదిలేస్తాం మనం. సో ఇదే సింపుల్ గా వచ్చేస్తుంది, క్యాలిక్యులేషన్ కూడా ఉండదు అసలు. మనకి ఫార్ములా తెలిస్తే చాలు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ చూసి భయపడద్దు, ఆన్సర్ సింపుల్ గా సొల్యూషన్ కూడా చూపిస్తాను. ఇంతే సొల్యూషన్, ఇంతే సింగిల్ అయిన సొల్యూషన్. ట్రై చేయండి, చేయాలి. మిల్లీమీటర్ లో ఉంది ఆన్సర్, మిల్లీమీటర్ లో ఉంది, కన్వర్షన్ కూడా అక్కర్లేదు. స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్ సార్, స్క్రూ గేజ్. సో వాట్ ఇస్ ద లీస్ట్ కౌంట్? లీస్ట్ కౌంట్ ఎంత? లీస్ట్ కౌంట్ ఎంత? ఫస్ట్ లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేషన్. లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి? ఆన్సర్ చూసారు కదా, ఇదంతా స్టోరీ చదవాలంటే ఆన్సర్ అంత అక్కర్లేదు. లీస్ట్ కౌంట్ ఈజ్ సో పిచ్ ఆఫ్ ది స్క్రూ. పిచ్ ఈజ్ నథింగ్ బట్ 0.5 mm. 0.5 by, so number of divisions on circular scale 50. So this is equal to how much it is? 0.05 by 5. 0.01 normal lay millimeter lay. Millimeter 0.01 normal గా ఏం చేస్తాడు? 1 centimeter by 100 divisions ఉంటాయి, 1 mm by 100 divisions ఉంటాయి. ఇక్కడ 0.5 mm by 50 divisions ఉన్నాయి. అదే వస్తుంది లీస్ట్. నెక్స్ట్, so before starting the measurement, it is found that when 2 jaws of screw gauge brought in contact, then 45th division coincides with the main scale line. So అంటే ఎర్రర్ ఉంది ఇక్కడ. సో ఎర్రర్ గురించి ఆ స్టోరీ అని ఇచ్చాడు అంతే మనం. సో ఎర్రర్ ఏంటి చూడండి ఒకసారి. బిఫోర్ స్టార్టింగ్ ద మెజర్మెంట్, ఇట్ ఈస్ ఫౌండ్ దట్ when 2 jaws of the screw gauge are brought in contact, then 45th division coincides with the main scale line. అంటే 50th డివిజన్ కోయిన్సైడ్ అవ్వాలి, కానీ 45th డివిజన్ కోయిన్సైడ్ అయిపోయింది. అంటే ఎర్రర్ ఎన్ని డివిజన్ ఉంది? 5 డివిజన్స్ ఎర్రర్ ఉంది. ఇది యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలి తర్వాత చూద్దాం. సో ఎన్ని డివిజన్స్ ఎర్రర్ ఉంది? 5 డివిజన్స్ ఎర్రర్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఇస్ ద థిక్నెస్ ఆఫ్ ది షీట్ when main scale reading is 0.5 mm and 25th division is coincide? Now what is the total reading? Total reading equal to main scale reading plus so least count into
circular scale reading. So what is the value of main scale reading? 0.5. Least count 0.01. Circular scale reading 25. So how much it is? 0.5 plus 0.25 is equal to 0.75 mm. ఇది మనకు వచ్చింది. సో కానీ ఇక్కడ ఎర్రర్ ఉంది కదా, ఎర్రర్ ఎలా ఉంది చూడండి, 0 చూపించాల్సింది 45 చూపించింది. అంటే సో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ చూపిస్తుందా తక్కువ చూపిస్తుందా? రీడింగ్ తక్కువ చూపిస్తుంది. ఉన్న వాల్యూ కన్నా తక్కువ చూపిస్తుంది. అదే 0 కన్నా పైన అంటే 5 కానీ 10 కానీ చూపిస్తుంది అనుకోండి, దాన్ని యాడ్ చేయాలి, సపరేట్ చేసుకోవాలి, ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు మనకి 45 చూపిస్తుంది, 50 చూపించాలి, 45 చూపిస్తుంది అంటే ఉన్న వాల్యూ కన్నా తక్కువ చూపిస్తుంది. సో ఎన్ని డివిజన్స్ తక్కువ చూపిస్తుంది? 5 డివిజన్స్ తక్కువ చూపిస్తుంది. సో దట్ సో వాట్ ఈస్ ద టోటల్ రీడింగ్ ఆఫ్టర్ కరెక్షన్? 0.75 plus 5 that equal to 0.8 mm. 0.80 mm. 5 into డైరెక్ట్ కాదు, ఇక్కడ తీసేయండి. ఇక్కడ వచ్చేసరికి తీసాను, ఆ డివిజన్స్ లో తీసేయాలి. డివిజన్స్ లో తీసేసినా సరిపోతుంది. రైట్ గా 25 డివిజన్స్ ని అక్కడ తగ్గించి రాసేది. ఇది కూడా యాడ్ చేయాలి. ఆ డివిజన్స్ ఎన్ని తగ్గించాలి? 5 తగ్గించాలి. సో ఆ 5 ఇక్కడ తగ్గించేసాను, పెంచాలి, 5 పెంచాలి. 5 25 బదులు 30 చేసాను. షార్ట్ కట్ లో 45 కానీ 40 కానీ చూపిస్తే ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి, ఈ డివిజన్స్ కి యాడ్ చేయాలి. అదే 5, 10 అలా చూపించింది అనుకో, ఈ డివిజన్స్ కి సబ్ట్రాక్ట్ చేయాలి. అదొకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో ట్విస్ట్లు ఏమి ఉండవు. ఆ ఎర్రర్ వాల్యూ కరెక్ట్ చేయడమే, అంటే ఎర్రర్ సార్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేషన్ ఈజీని, లీస్ట్ కౌంట్ ఏం డిఫికల్ట్ కాదు. ఇందులో వెర్నియర్ క్యాలిపర్స్ లోని లీస్ట్ కౌంట్ కొద్దిగా డిఫికల్ట్ గా అనిపించవచ్చు. ఇది ఈజీ. నెక్స్ట్ try to solve this. అదే ఇంగ్లీష్ స్టోరీ లా ఉందంటారా? ఈజీగా ఉంటుంది. సో pitch of this screw is 1 mm and 100 divisions on circular scale. So what is the least count? So 1/100. Least count is equal to 1 mm by 100 divisions. That equal to 0.01 mm. Next, A and B are just touching each other without putting any between the studs. 32 division of the circular scale coincides with the reference. 32 division coincide అయిపోయింది. అంటే ఆబ్జెక్ట్ ఏం లేనప్పుడు 32 డివిజన్ కోయిన్సైడ్ అయింది. అంటే ఉన్న రీడింగ్ కన్నా ఎక్కువ చూపిస్తుందా తక్కువ చూపిస్తుందా? ఇక్కడ టోటల్ 100 రీడింగ్స్ ఉన్నాయి, 100 డివిజన్స్ ఉన్నాయి, 100 డివిజన్స్ ఉన్నాయి. 100 డివిజన్స్ ఉంటే 0 చూపించాల్సింది ఆల్రెడీ 32 చూపిస్తుంది, అంటే ఎక్స్ట్రా చూపిస్తుంది. సో దట్ we need to subtract 32 minus 32 చేయాలి. సర్క్యులర్ స్కేల్ రీడింగ్స్ లోంచి 32 రిమూవ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. నౌ నెక్స్ట్ వన్ చూడండి. When a glass plate is placed between the studs, linear scale reads 4 divisions. So main scale division is how much? Main scale reading is 4 mm. Next, circular scale reads 16 divisions. Circular scale reading is 16. Then 0 of the linear scale is not hidden from the circular scale. Then A and B touch each other. And error undani cheptaru. Now what is the total reading? Total reading equal to main scale reading plus least count into circular scale reading. So main scale reading 4, least count 0.01 into 16, 4.16. కానీ ఇక్కడ 32 అవుట్ ఉంది కదా, మరి ఇదేం చేయాలి? సో ఇంటూ లీస్ట్ కౌంట్ వేసేయండి, అంటే 0.32 సబ్ట్రాక్ట్ చేయాలి ఇందులో. సో ఆల్రెడీ 0 ఉండాల్సింది 32 చూపిస్తుంది, ఎక్స్ట్రా చూపిస్తుంది. అంటే వచ్చిన రీడింగ్స్ నుంచి ఏం చేయాలి మనం? సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. 4.16 లోంచి 0.32 సబ్ట్రాక్ట్ చేసేయండి. 4.16 నుంచి 0.32 సబ్ట్రాక్ట్ చేయండి. 4 11 minus 3 8 3.8. సో ఇది ఎక్స్ట్రాగా, సో దీని గురించి వరీ అవ్వకండి. ఇది సబ్ట్రాక్ట్ చేయాలా యాడ్ చేయాలా అది ఫైనలైజ్ చేయడం తెలిస్తే ఈ టోటల్ రీడింగ్ చేసిన తర్వాత చేసుకోవచ్చు, ఫైనల్గా చేసుకోవచ్చు. ఒకసారి ఆన్సర్ చూద్దాం. మ్యాచ్ అయిందా?
మరి ఇందులో 45 చేస్తే అక్కడ 5 డిజిట్స్ ఎందుకు సబ్ట్రాక్ట్ చేసాం అంటే ఎగ్జాక్ట్ గా 50% తర్వాత ఉంది అనుకోండి, అవన్నీ సబ్ట్రాక్ట్ యాడ్ చేసుకోవాలి. 50% లోపు ఉంటే అంటే ఇక్కడ 100 డివిజన్స్ ఉన్నాయి, 50 వరకు ఏం చేస్తాం, యాడ్ సబ్ట్రాక్ట్ చేసుకుంటాం, 50 తర్వాత యాడ్ చేస్తాం. చూసుకుంటాం సార్. The pitch of the screw is 1 mm and there are 100 divisions. What is the least count? Least count is how much? So 1 by 100, 0.01 millimeter. Next, when nothing is put between the jaws, the zero of the scale is lies 6 divisions below the reference line. 6 divisions below the reference line. So 6 divisions తక్కువ ఉందంట, reference line కన్నా 6 divisions తక్కువ ఉంది. Next, when wire is placed between the jaws, 2 linear scale divisions are clearly visible. That means a main scale reading is equal to 2. So any digits visible and other main scale reading. Next, 62 divisions on the vernier scale coincide, circular scale coincide with the reference line. So circular scale reading is how much? 62. Now total reading, main scale reading plus least count into circular scale reading. So 2 plus 0.01 into 62, that equal to 2.62 millimeter. Granda millimeter lo unta. Now, so here error is there na. So 6 divisions unnai. So subtract cheyala, add cheyala. Adi finalize cheyala. So 6 divisions below ante original kanna paiki ella, original kanna ekku chupinchatla, ika takku chupistundi. 6 divisions below vachesindi, 0 chupichalsindi, negative వచ్చింది. నెగటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. అంటే రిఫరెన్స్ లైన్ ఇది బిలో వచ్చింది అంటే నెగటివ్ వచ్చింది, దాన్ని నెగటివ్ ఎర్రర్ అని చెప్తాం. సో నెగటివ్ ఎర్రర్ ఏం చేయాలి, ఒరిజినల్ రీడింగ్ 2.62. సో వి నీడ్ టు సబ్ట్రాక్ట్ 6, సబ్ట్రాక్ట్ యాడ్, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 2.56. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఈ స్టేట్మెంట్ చదవడం మర్చిపోయాం అంతే. సో 0 కిందకి వెళ్ళిపోయింది. 0 కిందకి వెళ్ళిందంటే రీడింగ్ అక్కడ ఏం కనిపిస్తుంది, 6 కనిపిస్తుంది. సో 6 ఎక్స్ట్రాగా కనిపిస్తుంది, 0 ఉండాల్సింది 6 కనిపిస్తుంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్, లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేషన్ వచ్చిందా రాలేదా, స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్స్ అయిందా, ఫస్ట్ స్టెప్ అయినట్టే. తర్వాత టోటల్ రీడింగ్ నేర్చుకోండి, ఆ తర్వాత ఎర్రర్ ఉన్న వాటికి వెళ్ళండి. సో ఫస్ట్ ఎర్రర్కి వెళ్ళిపోకండి, ఫస్ట్ ఎర్రర్కి క్యాలిక్యులేట్ చేయడానికి వెళ్తే ఏమవుతుంది, కన్ఫ్యూజ్ అవుతారు. ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ లీస్ట్ కౌంట్ అన్ని ప్రాక్టీస్ చేయండి, తర్వాత టోటల్ రీడింగ్ అన్ని ప్రాక్టీస్ చేయండి, ఎర్రర్ లేకుండా ఉన్నాయండి, తర్వాత ఎర్రర్ ఉన్న వాటికి రండి. సో ఇలా చదివితే మీకు ఈజీ. నెక్స్ట్, ట్రై టు సాల్వ్ దిస్. సో ఇదే లాస్ట్ ట్రై టు సాల్వ్ దిస్. Screw case shown in the figure has 50 divisions on its circular scale. In one complete rotation circular scale, the main scale moves by 0.5 mm. Now what is the least count? First line nunchi, first ee 3 line nunchi least count calculate cheyochu. Least count is equal to pitch of the screw by number of divisions. Pitch of the screw is how much? 0.5 mm. Number of divisions are 50. How much it is? 0.01 mm. Least count is it. Next, the diameter of the sphere is measured using screw gauge. The position of the screw gauge as shown in the figure. So position చూడండి. So original ఇది, సో తర్వాత ఎలా ఉంది. ఫస్ట్ దీని రీడింగ్ ఫైనలైజ్ చేయండి. సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత, ఆ డయాగ్రామ్ నుంచి మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత చెప్పండి. ఎన్ని డివిజన్స్ కనపడుతున్నాయి మెయిన్ స్కేల్ లో మనకి, ఎన్ని డివిజన్స్ కనపడుతున్నాయి, 2 డివిజన్స్ కనపడుతున్నాయి. సో దట్ మెయిన్ స్కేల్ రీడింగ్ 2. అంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్నైతే క్లియర్లీ విజిబుల్ అదే రీడింగ్ మెయిన్ స్కేల్ రీడింగ్. నెక్స్ట్, vernier coincidence, circular scale reading. Circular scale reading is how much in this one? 25. Now total reading 2 plus least count into 25. So this is equal to 2.25. కానీ ఒరిజినల్ గా ఇక్కడ చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్ ఈ డయాగ్రామ్ ఇచ్చాడు. వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్ రీడింగ్ అని చూపిస్తుంది మనకి, 0 చూపించాలి, 5 చూపిస్తుంది. అంటే ఎక్స్ట్రా చూపిస్తుందా తక్కువ చూపిస్తుందా,
సో ఎక్స్ట్రాగా చూపిస్తుంది అవునా, 0 చూపించాల్సింది 5 చూపిస్తుంది అంటే ఎక్స్ట్రా చూపిస్తుంది. ఎక్స్ట్రా చూపిస్తే ఇప్పుడు ఏం చేయాలి మనం, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2.25 లోంచి 0.05 తీసేయండి. సో 2 పాయింట్. సో ఆప్షన్ ఇది. అదే ఎర్రర్ గురించి వరి అవ్వండి, ఫస్ట్ ఎర్రర్ చేయొద్దు, ఫస్ట్ టోటల్ రీడింగ్ వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించాలి ఎర్రర్ క్యాలిక్యులేషన్. అది యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది 5 చూపిస్తుంది, 0 చూపించాలి ఇక్కడ, సర్క్యులర్ స్కేల్ కూడా 0 చూపించాలి. సో కానీ 5 చూపిస్తుంది అంటే ఎక్స్ట్రాగా చూపిస్తుంది. అదే 45 చూపించింది అనుకోండి, అప్పుడు ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాం, యాడ్ చేయాలి. 45 కానీ 40 కానీ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడి వరకు 25 వరకు, 25 వరకు ఉన్నాయేమో. సో 0 to 25 సబ్ట్రాక్ట్ చేయండి, 25 to 50 యాడ్ చేయండి. అంటే సర్క్యులర్ స్కేల్లో 50% ఏమో యాడ్ చేసుకోవాలి, 50% సబ్ట్రాక్ట్ చేయాలి. అది ప్రాక్టికల్ గా చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది. సో ప్రజెంట్ 5, 10 కన్నా మెజారిటీ ఎర్రర్ ఉండదు. 35, 40 ఎర్రర్ అనేది చాలా తక్కువ ఉంది. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ప్రిసైజ్ డివైస్ ఫర్ మెజరింగ్ లెంత్. మోస్ట్ ప్రిసైజ్ అన్నా మోస్ట్ యాక్యురేట్ అన్నా ఒకటే. సో ఇది తీసుకుంటాం, యాక్యురసీ ఎక్కువ ఉన్నదే తీసుకుంటాం ఎప్పుడు కూడా మెజర్మెంట్. సో యాక్యురసీ ఎక్కువ ఉన్నది ఏముంది చెప్పండి, యాక్యురసీ అంటే లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేయడమే. లీస్ట్ కౌంట్ చెప్పండి ఫస్ట్ దానికి. Vernier calipers 20 divisions are coincides with 19 main scale. So 0.01 cm centimeter, 0.01 centimeter. Next దీనికి 1 mm by 100, 0.01 millimeter. సెంటీమీటర్ లో రాస్తే 0.001 సెంటీమీటర్. సెంటీమీటర్ లో అయితే వాల్యూ ఇది. నెక్స్ట్ ఇది ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ లెంత్ within a wavelength, that means 10 power minus 6 meters. ఇది 10 power minus 5 meters. This one 10 power is already 2, ingo 2, 10 power 4, 10 power minus 4. Now which one is most precise? Last one. So ఇది ఎందుకు 10 power minus 5 రాసాం, దీన్ని పాయింట్ డిజిట్స్ మూవ్ చేస్తే ఏమవుతుంది, లేదు దీన్ని కూడా సెంటీమీటర్ లో ప్లేస్ చేయండి. సెంటీమీటర్ లో ప్లేస్ చేసుకుని ఏది ప్రిసైజ్ అంటే ఏది ఎక్కువ డిజిట్స్ వస్తుందో, 10 power minus ఏది ఎక్కువ వస్తుందో అదే మోస్ట్ ప్రిసైజ్ అన్నమాట. లేదు ఫస్ట్ హ్యాండ్ వేస్తే అప్పుడే సెలెక్ట్ చేస్తాం, స్క్రూ సెలెక్ట్ చేసుకోవాలి, స్క్రూ గేజ్. ఈ రెండు కంపేర్ చేస్తే స్క్రూ గేజ్ అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏది ఎక్కువ వస్తే అదే యాక్యురసీ ఎక్కువ ఉంది. డైరెక్ట్ గా ఎన్సీఆర్టీ లో ప్రాబ్లం. In for complete rotation of a cap, the distance traveled by the pitch scale is 2 mm. For rotations ki ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, 2 mm మూవ్ అయింది. అంటే ఒక రొటేషన్ కి ఎంత మూవ్ అవుతుంది. సో లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు పిచ్ ఆఫ్ ది స్క్రూ బై నెంబర్ ఆఫ్ circular scale divisions. What is the pitch of the screw? Here it moves a distance of 2 mm for 4 complete rotation. So 2 mm మూవ్ అయింది ఎన్ని రొటేషన్స్ కి, 4 రొటేషన్స్ కి. మరి ఒక రొటేషన్ కి ఎంత మూవ్ అవుతుంది, సో ఒక రొటేషన్ కి ఎంత మూవ్ అవుతుంది 1/2 అంటే 0.5 mm మూవ్. దట్ ఈస్ ద పిచ్ ఆఫ్ ది స్క్రూ. పిచ్ ఆఫ్ ది స్క్రూ ఎంత, 4 రొటేషన్స్ కి 2 mm మూవ్ అయింది, ఒక రొటేషన్ కి ఎంత మూవ్ అవుతుంది 0.5 mm మూవ్ అవుతుంది. అదే పిచ్ ఆఫ్ ది స్క్రూ. అంతేగాని 2 mm పిచ్ ఆఫ్ ది స్క్రూ అవ్వదు. ఒక రొటేషన్ కి ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అదే పిచ్ ఆఫ్ ది స్క్రూ. దట్ ఈస్ 0.5 mm. నెక్స్ట్ హౌ మెనీ డివిజన్స్ ఆర్ దేర్, 50. ఏం క్యాలిక్యులేట్ చేయాలి, లీస్ట్ కౌంట్ అంటే డైరెక్ట్ 0.01 mm. అదే సెంటీమీటర్ ఇస్తే ఇంకో 0 యాడ్ 0.001. So how many divisions are there, 200. So least count is how much, 1/200. That equal to 0.0. Double 0.5 into 10 power minus 2, 0.005. Next, the same instrument has 0 error Richard. Okay, 0 error another error. Okay, main scale measurement of the diameter is 6 mm. Main scale reading is 6. Next, circular scale is
45. Now what is the total reading here? Total reading equal to main scale reading plus least count into circular scale reading. So main scale reading is 6, least count 0.005, circular scale reading 4. So how much it is? 45. So how much it is? 45 into 5. 225. So 0.225. 6.225 millimeter. Next error 0.05 only. Minus 100. So negative error. Negative error in here. That's here. 10 out of the H 0.23. Okay. Actually, 6.225. So దానికి 0.05 mm. 0.05 mm ఇక్కడ యాడ్ చేయాలి. 5, 7, 2. సో లాస్ట్ లో యాడ్ చేస్తాం. డిజిట్ మారిపోయింది కదా. 0.05 ని యాడ్ చేయాలి. ఒకదాని కింద ఒకటి రాసుకుంటే కరెక్ట్ వస్తుంది.